ఆఫీసర్ మీకు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు అడిగే పరిస్థితికి వచ్చారు. ఒక రాజకీయ నాయకుడు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు, వీళ్ళకి పరపతి ఎక్కువ ఉంది, వీళ్ళతో మాట్లాడాలని చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు రాజకీయాల్ని శాసించే పరిస్థితికి వచ్చారు, ఆర్థికంగా పైకొచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఇప్పుడు ఒకటి ఆలోచించాను. ఈరోజు మనకు డబ్బుల కొరత లేదు, అప్పులు కావాలంటే ఎంతైనా ఇచ్చే పరపతి సంపాదించుకున్నారు మీరు. అవసరమైతే 1,00,000 కోట్లు కూడా మీరు అప్పు తీసుకునే శక్తి మీకుంది. దానికి కారణం తిరిగి చెల్లిస్తున్నారు. బ్యాంకర్లకు కావాల్సింది డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళా చెల్లించాలి. ఒకసారి క్రెడిట్ రేటింగ్ బాగా ఉంటే డబ్బులకు ఇబ్బంది లేదు, ఎంతైనా వస్తుంది. ఈ రెండో చూసిన తర్వాత మీకు ఒక తెలివితేటలున్నాయి, ఒక ఆర్గనైజ్డ్ శక్తిగా ఉన్నారు. నేను అందుకనే ఈరోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్టన్నీ మీరు ఇంటే ఒక ఆలోచన వస్తుంది, మీరెక్కడ ఫిట్ ఇన్ అవుతారో అని. మీ ఊర్లో ఉండి ఒక చిన్న హోటల్ పెట్టుకొని మీరు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మొదటి మెట్టుగా తయారు చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మీరు ఆఫీసుకు పోతూ పోతూ మీ మోటార్ బైక్లో వేరే వాళ్ళకు డ్రాపులు చేసి 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చూపిస్తున్నాను. అందుకే ర్యాపిడోని తీసుకొచ్చాను ఇక్కడికి. ఇంకో పక్క ఫ్లిప్కార్ట్ లాంటి వ్యవస్థలు తీసుకొచ్చారు. వాళ్ళు మీరు తయారు చేసే వస్తువుల్ని ప్రపంచ మార్కెట్కు చేరవేయడం, మీకు కావలసిన నైపుణ్యాన్ని నేర్పించి మిమ్మల్ని ఒక ప్రయోజకులుగా చేయడానికి. ఇప్పుడే నేను ఎప్పుడో అరకు కాఫీ తయారు చేశాను, నేను మాట్లాడాను, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. 25 సంవత్సరాలకు మునుపు అరకు కాఫీని గురించి మాట్లాడాను. అది మొన్నటి వరకు నాంది వాళ్ళు వీళ్ళు బాగా ప్రమోట్ చేశారు. అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్గా తయారైంది. ఇప్పుడే నాకు ఒక మంచి పార్ట్నర్ దొరికాడు. ఊరూర్లో అరకు కాఫీ తాగిచ్చేదానికి అరకు కాఫీ సెంటర్లు పెడతానని ముందుకు వచ్చాడు. ఆయన ఒకసారి మాట్లాడితే మీకు ఒక ఐడియా వస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈ అరకు కాఫీ అనే కాన్సెప్ట్ నేను బిల్డ్ చేసిందే నా రోల్ మోడలే చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ని ఎలా ఇన్విసార్జ్ చేద్దామా, ఏది చేస్తే బాగుంటుందా అని నేర్చుకున్నప్పుడు ఈ లాస్ట్ 7 ఏళ్ళు నుంచి చేస్తున్నాను నేను అరకు కాఫీ, వైజాగ్ నుంచి. నేను నేర్చుకున్న 2 సైన్స్లు ఏంటంటే అండి, ఉమెన్ అండ్ కాఫీ ఆర్ ఎ గ్రేట్ కాంబినేషన్. అది మనం ఎంత మార్చుదామన్నా, ఎంత మాస్టర్ షెఫ్లు అబ్బాయిలు అవ్వాలన్నా అవ్వలేరండి. ఆ సైన్స్ అంతే. దాని తర్వాత ఇప్పుడు మేము వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ బ్రాండింగ్. చుట్టుపక్కల బ్రాండ్ చేస్తున్నాం, బయట స్టేట్కి పంపిస్తున్నాం, మన కాఫీలు బయటకు పంపిస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే మన సొంత ఊర్లో పండే పంట మనమే చేయలేకపోతే, మనమే ఎంజాయ్ చేయలేకపోతే ఇంకా దానికి ఏం ఫాయిదా ఉందండి అనే పాయింట్ మీద నాకు మేడం వాళ్ళు వచ్చి, రామ్ ఇలా కాదు, మన ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, మనం కలిసి చేద్దాం అని మాట్లాడినప్పుడు నేను సార్తో ఎంఓయూ సైన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, సార్ నేను ఒక 100 కాఫీ షాప్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ చేద్దాం అంటే సార్ అన్నారు 100 సరిపోదండి, మన దగ్గర ఆడబిడ్డలు చాలామంది ఉన్నారు, సో ఎన్ని చెయ్యాలో నేను చెప్తాను అన్నారు. సో మా ఉద్దేశం అండి, ఇంకొక 5 సంవత్సరాల్లో ప్రతి ట్రైబల్ ఊర్లోని ఒక విలేజ్లో ఒక సక్సెస్ఫుల్ అరకు కాఫీ ఆంటర్ప్రెన్యూర్ ఉండాలి. ఇది మా విజన్ అండి. ట్రైబల్ ఊర్లోనే కాదు, పంట వాళ్ళు పండిస్తారు, ఎంత అవసరమైతే అక్కడ వాళ్ళు కూడా సెంటర్లు పెడతాం. ప్రతి గ్రామంలో మేజర్ పంచాయతీల్లో కూడా అరకు కాఫీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండే పరిస్థితి రావాలి. దానికి మీరు సిద్ధంగా అండి. మా ఆడబిడ్డలు ఉన్నారు, ఒక సెంటర్ పెట్టుకోవడానికి పెద్ద కష్టం లేదు. ప్రతి ఊర్లో కూడా అరకు కాఫీనే కాకుండా మీ దగ్గర రెస్టారెంట్లు పెట్టించి ప్రపంచవ్యాప్తంగా ఉండే వ్యక్తులను రమ్మని మీకు భాగస్వాములుగా తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు దీన్ని ఉపయోగించుకోవాలి. వారు ఒక మాట చెప్పారు, నేను నచ్చాను, వంట అనేది ఆడవాళ్లే చేయాలి.
ఇప్పుడు మగ చెఫలు వచ్చారు, అది వేరే విషయం. ఆ చేతి మీకు తెలుస్తుంది, ఐక్యూ మీకు ఎక్కడ ఎలాంటి వంట చేయాలంటే రుచికరంగా ఉంటుందో, ఎలాంటి రిసీప్ వేయాలన్నో దాంట్లో కరెక్ట్గా వేయడం కానీ, క్వాంటిటీ కరెక్ట్గా యాడ్ చేయడం కానీ, చేసిన తర్వాత ప్రాసెస్ కూడా ఎప్పుడు ఏది వేయాలి, ఎంత వేడి చేయాలి, ఎంత టైం దాన్ని వంట చేయాలి, అవన్నీ మీకు తెలిసినంతగా ఎవరికి తెలియవు. ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళ దగ్గర నేర్చుకొని వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద చెఫ్లు అయిపోయారు. కానీ నిజంగా మీరు అనుకుంటే ప్రపంచాన్ని మెప్పించే శక్తి ఒక ఆడబిడ్డలకే ఉంది, దాంట్లో సందేహమే లేదు. వాళ్ళు తయారు చేసి ఇచ్చింది కూడా మీరు సర్వీసింగ్ కానీ కరెక్ట్గా చేసి అక్కడ చేయవలసిన ప్రొసీజర్ కానీ కరెక్ట్గా ఫాలో అయితే ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుందాం, మంచి సెంటర్స్ తయారు చేద్దాం. ఇటీవల నాకు చాలా రోజుల నుంచి ఒక ఆలోచన ఉండేది. కొంతమంది వేరేది ఇక్కడి నుంచి కాఫీ సెంటర్లు పెడుతున్నారు. ఈరోజు స్టార్ బక్స్ ఉంది. ఒక రోజున నా అరకు కాఫీ ఒక మరో స్టార్ బక్స్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్న ఇంటర్నేషనల్ బ్రాండ్ కావాలి. అలాంటి బ్రాండ్ కావాలంటే మొట్టమొదటిసారిగా ఒక 100 పైలట్ పెట్టండి మంచి సెంటర్లో, నమూనా కూడా తయారు చేయండి. అది అయిన తర్వాత మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు చూశాను, ఇప్పుడు చాక్లెట్స్ తయారు చేశాడు. ఒక చాక్లెట్ తింటే కాఫీ తాగిన అనుభవం వస్తుందని. అదే మాదిరిగా అరకు కాఫీ జెల్ తయారు చేశాడు. ఇలాంటి వేరియస్ ప్రోడక్ట్స్ తయారు చేశాడు. అరకు కాఫీలో వచ్చే వేస్ట్ తయారు చేసే మగ్గు తయారు చేశాడు. అంటే ఇవన్నీ కూడా చాలా బాగా చేశాడు. అవి చూస్తే నాకు అనిపించింది మీరు ఇంకా కూడా కొన్ని చాలా చేస్తారు కాబట్టి ఈ కాఫీ కూడా యాడ్ చేద్దాం. దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. మీరు కాఫీ తాగడం కాకుండా వేరే వాళ్ళకి కాఫీ తాగిచ్చే పరిస్థితి రావాలి. దానికి అది మా ఆడబిడ్డల వల్లనే సాధ్యం. అది చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీకు పట్టణ ప్రాంతాలు ఉన్నాయి, మెప్మా ఉంది, గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి, డాక్రా ఉంది. దీనికి తోడుగా టూరిజం కూడా ప్రమోట్ చేస్తున్నా. ప్రపంచంలో ఉండే టూరిస్టులందరినీ అట్రాక్ట్ చేసే విధంగా కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు బిజినెస్ క్రియేట్ చేసే బాధ్యత నాది. దాన్ని సమర్థవంతంగా సర్వీస్ చేసే బాధ్యత మీరు తీసుకోండి, ఆల్ ప్లేయర్స్. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ఉన్నారా? ఒక్కొక్కరు వచ్చే చెప్పేసేయాలండి, ఒక్కొక్క నిమిషం చెప్పేసేయాలండి అమ్మా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం. ఇక్కడకు విచ్చేసిన అందరు మహిళలకి నా నమస్కారం. ఇవాళ 50th ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే. సో మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్. ఈ సందర్భంగానే ఇక్కడ ఇంతమంది మనం జమగూడాము. నేను అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ రిప్రజెంట్ చేస్తున్నాను. మా ప్రెసిడెంట్ గారు మహిళలకి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వాళ్ళని ఒక ఎకనామిక్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా నిలబడి చేయటమే మా ముఖ్య ఉద్దేశం. మా సంస్థ ఒక ముఖ్య ఉద్దేశము ఆడవాళ్ళందరినీ ఆర్థికంగా ఇండిపెండెంట్గా చేసి చేయటమే మా ముఖ్య ఉద్దేశం. ఇవాళ నేను ఇక్కడ MOU సైన్ చేయడానికి వచ్చానండి. BDS బిజినెస్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రోగ్రాము, అది ర్యాంప్ ప్రాజెక్ట్ కిందకు వస్తుంది. ఇక్కడ మహిళలందరినీ డిజిటల్ ఇది చేయటం, వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి, ఏం చేయాలి అని మేము ట్రైనింగ్ ఇస్తాము. ఇక్కడతోనే మేము ఆగం సార్. మేము సార్ ఒక విజను, ప్రతి ఇంటికి ప్రతి ఒక్క వ్యాపారవేత్త ఉండాలి అనే కలని, డ్రీమ్ని మేము కూడా అందుట్లో భాగస్వాములు అయ్యి మేము దాన్ని అచీవ్ చేయాలి ఆ డ్రీమ్ని అనే ఇదితో ముఖ్యమంత్రి గారితో మేము వెళ్తాము. మేము మెప్మా, సర్ప్, MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పార్ట్నర్షిప్ అయ్యి చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము. మా సంస్థలో మీరు ఒక చిన్న ప్యాషన్ ఉంటే చాలు, మేము ఇది చెయ్యాలి అనుకుంటే దానిని మేము మీకు ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మీకు దానికి కావాల్సిన పెట్టుబడులు ఎలా ఇవ్వాలి, ఆ మెషినరీని ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఆ మెషినరీ మీద ట్రైనింగ్ ఎట్లా, మార్కెటింగ్ లింక్స్ ఎట్లా అనేది మేము అంతా చేయూతనిస్తాము.
అండ్ ఇక్కడ ముఖ్యమంత్రి గారి సహకారం ఈ ఏపీలో మేము ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కూడా క్రియేట్ చేస్తున్నాము. నిన్ననే సార్ మాకు ఫౌండేషన్ స్టోన్ లే చేశారు అనకాపల్లి దగ్గర. విజయవాడలో మాకు ఆల్రెడీ ఒకటి ఉంది. కర్నూలు, కుప్పం కూడా మేము వెళ్తున్నాము. సో ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్కి మేము ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ చేయాలి అని, ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఈ కళని ఎలాగైనా ఇది చెయ్యాలని, అచీవ్ చేయాలి అనేదే మా ముఖ్య ఉద్దేశం. ప్లీజ్ మీరు అందరూ అలీప్ని వెబ్సైట్లో ఉంటుంది, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు. సో దీనికి మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ అమ్మా. మీ అందరికి కూడా, సభ్యులందరికీ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న 25 ఏళ్లకు మునుపు నేను ఆ రోజు ముఖ్యమంత్రి అయినప్పుడు అలీప్ అనే ఆర్గనైజేషన్ లేడీ ఆంటర్ప్రెన్యూర్స్ కోసం పెట్టారు. నేను వాళ్ళని ప్రోత్సహించాను. గాజుల రామారంలో హైదరాబాద్ పక్కన 35 ఎకరాల భూమి ఇచ్చి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించమని ఆ రోజు నిర్ణయిస్తే అక్కడ ఇప్పుడు 10,000 మంది పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఒకే సెంటర్లో 10,000 మంది పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు వారు వచ్చి విశాఖపట్నం, విజయవాడలో ఉంది, కుప్పంలో పెడతా ఉంటున్నారు. వారికి ఎంత శక్తి ఉంటే అంత శక్తి ఉపయోగించి మీకు శిక్షణ ఇవ్వడానికి, మిమ్మల్ని పారిశ్రామికవేత్తలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉండే వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, మీరందరూ డబ్బులు సంపాదించాలని ఆలోచన ఉందా లేదా? ఉందంటే చేలు పైకెత్తండి. ఓకే. ఒకప్పుడు నేను చెప్పింది మీ అందరికీ గుర్తుందా? ఆడబిడ్డ అంటే ఆ రోజు వంటింటికే పరిమితం. మగవాళ్ళు కూడా మీ పైన అట్లే చూసేవాళ్ళు. నీకేమీ తెలియదు, తల్లిదండ్రులు నిన్నేదో పెళ్లి చేసి ఇంకొక ఇంటికి పంపించేయాలి అని మా భారం అయిపోతుంది. ఆడబిడ్డలు మీరు కూడా, తల్లులు కూడా అట్నే ఆలోచించేవాళ్ళు. మీ ఆలోచన మార్చడానికి నేను చెప్పేవాడిని. ఆడబిడ్డ మగబిడ్డ ఎవరైనా పర్వాలేదు, భవిష్యత్తులో ఆడబిడ్డలైతేనే బాగా చూసుకుంటారు తల్లిదండ్రులకు అని చెప్పాను. ఇప్పుడు అది నిజమైంది. అవునా కాదా ఒక్కసారి ఆలోచించుకోండి. అదే సమయంలో ఆ రోజు పెళ్ళైతే భర్తలు అనేవాళ్ళు, నీకేం తెలియదు, నువ్వు ఇంట్లో వంట చేయి, పిల్లలను చూసుకో, నీకు ఇంకేం పని లేదని చెప్పేవాళ్ళు. తర్వాత ముసలోళ్ళవైతే పిల్లలు అనేవాళ్ళు, నీకేం తెలుసు, అనవసరంగా ఇంటర్ఫియర్ అవుతావు, గమ్మనుండు అనేవాళ్ళు. దానికి కారణం మీరు డబ్బులు సంపాదించలేదని ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చులకనగా చూసేవారు. ఆ రోజు నేను ఆలోచించింది, మా ఆడబిడ్డలకి డబ్బులు సంపాదించే విధానం నేర్పించాలని డాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని పెట్టాను. అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ ఉద్యమం. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి ఇచ్చాను, మీకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. ఈరోజు అంచెలుగా ఎదిగి మీరు ముందుకు పోయారు. ఇప్పుడు నా ఆలోచన ప్రతి ఒక్క డాక్రా సంఘాలని లక్షాధికారులు చేయాలనే తప్ప వేరే ఆలోచన లేదు. ఇది చేస్తాను, మీరు గట్టిగా కానీ ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించగలిగితే. అందుకే నేను వీళ్ళందరినీ తీసుకొచ్చాను, ఇంకా చాలామంది తీసుకొస్తాను. ప్రపంచంలో ఉండే వ్యక్తులందరూ ఆంధ్రప్రదేశ్కి వస్తారు. వస్తే మీరు సద్వినియోగం చేసుకోండి. సమయం కూడా లేదు, టెక్నాలజీ కూడా బాగా అందుబాటులోకి వచ్చింది. థ్యాంక్ యూ అమ్మా, వెరీ నైస్, గుడ్. నెక్స్ట్. సీఎం గారికి నమస్కారం. ఇక్కడ ఉండే అమ్మలక్కలకి కూడా నమస్కారం. ఈవేళ మేము ఒక చాలా ముఖ్యమైన ఒక MOU సైన్ చేసినాం మన గవర్నమెంట్తో. ఇప్పుడు వరకు మనం అరకు వ్యాలీని విన్నాము. మా ఉద్దేశం ఏమంటే, మన ఈ జిల్లా, ప్రకాశం జిల్లానే కాదు, మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పని చేయాలని. ఆ పెద్ద పని ఏమంటే, ఇప్పుడు అమూల్ బ్రాండ్ అని ఒకటి దేశవ్యాప్తంగా ఉంది, 50,000 కోట్లది. అది మనము మన ఆంధ్రప్రదేశ్లో చేయగలమా? చేపిస్తాం. మీ
కొంచెం మీరు కలిసి పనిచేస్తే మేము చేస్తాం. అంటే ఒక నేషనల్ బ్రాండ్ చేయాలా, ఇది మన రాష్ట్రమే కాదు, ఇండియానే కాదు, ఇంటర్నేషనల్గా ఉండాలా. ఇప్పుడు ఆల్రెడీ మేము ఇది మన అనంతపూర్ జిల్లా ఆంధ్రాలోనే ఉందా అనంతపూర్ జిల్లాలో మేము రైతులతో పనిచేస్తున్నాం. ఈ ప్యాకెట్లలో వేసి కందులు, కందిపప్పులు, రాగి ఇవన్నీ, అది కాకుండా సాంబార్ పొడి, సాంబార్ దోశ, రాగి దోశ, మిల్లెట్ దోశ, ఇవన్నీ మేము అమెరికాకు ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో మాకు సీఎం గారితో ఏమి ఇంట్రెస్ట్ అంటే, సార్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మనము ఒక నేషనల్ బ్రాండ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేస్తాము. గ్లోబల్ బ్రాండ్, నాట్ నేషనల్ బ్రాండ్. ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రాండ్ అంటే గ్లోబల్ బ్రాండ్గా తయారు కావాలి, ప్రపంచానికి ఎగుమతులు చేయాలి మనం. అది నా ఆలోచన. ఆంధ్రప్రదేశ్లో మా డాక్రా ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో అమ్మే పరిస్థితి రావాలి. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, 25 సంవత్సరాల మునుపు నేను ఐటీ మాట్లాడితే ఈరోజు 100 దేశాల్లో 120 దేశాల్లో తెలుగు వాళ్ళు పనిచేసే పరిస్థితికి వచ్చారు. అంటే అది తెలుగువారి శక్తి. ఇక్కడ మా డాక్రా సంఘాలు చేసే ఉత్పత్తులు ప్రపంచం మొత్తం వినియోగించే పరిస్థితి రావాలి. అలాంటి బ్రాండ్ మీరు తయారు చేయాలి. సార్ ఒక్క మాట చెప్తాను సార్, ఈ బ్రాండ్ చేస్తే మనకి కావాల్సిందే అభివృద్ధి కావాలా, పేరు కావాలా, కొంచెము మనకు గౌరవం కావాలా. అభివృద్ధి కావాలంటే డబ్బులు సంపాదించాలా. ఈ బ్రాండ్ తయారు చేస్తే మనకేం వస్తుంది అని మీరందరూ ఆలోచన చేస్తారు. దీంట్లో వచ్చిన దమ్మిడి నయా పైసా కూడా మన ఇక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్ మహిళలకు, ఇక్కడ ఉండే రైతులకే. సో దాంట్లో మనకు అభివృద్ధి వస్తుంది. ఇప్పుడు సార్ చెప్పినట్లు మనం ఇంటర్నేషనల్ లోకల్ బ్రాండ్ చేస్తే పేరు వస్తుంది, ఒక గౌరవం అనేది కూడా వస్తుంది. మనకు 3 కావాలి, మనకు అభివృద్ధి కావాలి, మనకు పేరు కావాలి, మనకు గౌరవం కావాలి. మనం అందరం కలిసి చేస్తే సార్ది కొంచెం గైడెన్స్, సపోర్ట్ ఉంటే తప్పకుండా ఇది మనం చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ. ప్లీజ్ క్యారీ ఆన్. ఫ్లిప్కార్ట్. Honorable Chief Minister, ప్లీజ్. good afternoon and happy Women's Day to all of you. It's been a great day. Today is a very, very auspicious day also that we have signed an agreement with the SERP, which is one of the departments of Government of Andhra Pradesh, where we will be supporting the FPOs of the state. So this is one big startup for us. We had done some work earlier in last year where we had done close to about 22 crores worth of business with the FPOs with only 2 products. One was peanuts and second was tur dal. We are expected, as the Chief Minister has asked us, that we will be looking this year multi-products on our grocery platform, and we'll see that as many as FPOs can be promoted on the Flipkart platform. For the knowledge of all the ladies, I will like my colleague to translate you in Telugu language, please. అందరికీ నమస్కారం. హ్యాపీ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. సార్ సీఎం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మా సార్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మేము కొన్ని ఎఫ్పిఓస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము. ఇంకా చాలామంది ముందుకు వస్తే వాళ్ళకి ఎలాంటి నైపుణ్యం కావాలి, ఎలాంటి క్వాలిటీ సరుకు అందించాలి అనే దాంట్లో మేము తప్పకుండా ట్రైనింగ్ ఇస్తాము. అండ్ వాళ్ళు ఎలా అమ్ముకోవాలనే దానికి కూడా మేము చాలా తోడ్పడతామని చెప్పి చెప్తున్నారు. సో ఈ అవకాశాన్ని ఉపయోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీకు అందరికి ఐడియా ఉందమ్మా, ఫ్లిప్కార్ట్ అని ఒక రీటైల్ వ్యవస్థ ఐడియా ఉంది అందరికీ? ఐడియా ఉండేవాడు చేలిపైకి ఎత్తండి. ఓ, మా ఆడబిడ్డలు అన్ని విషయాలు బాగా తెలుసు. ఇప్పుడు వాళ్ళంతా ఫ్లిప్కార్ట్ తరపున 2 తయారు చేస్తున్నారు. ఒకటి వేరుశనగ పప్పు, రెండోది కందిపప్పు. ఇప్పుడు వాళ్ళ 2 తయారు చేసి అనంతపూర్లో కొన్ని జిల్లాలో తయారు చేస్తున్నారు. అట్లా కాకుండా గ్రామాల్లో ఉండే అన్ని వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేయడానికి సిద్ధపడుతున్నారు. మనం తయారు చేసినట్టు ప్రపంచం మొత్తం పంపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులు కావాలి. మనం చేసే చౌకగా చేసినప్పుడు, మా ఆడబిడ్డలు చేసినప్పుడు క్వాలిటీ ఉంటుంది. కాబట్టి
నాణ్యత మీద ప్రపంచం అంతా వెళ్ళే పరిస్థితి వస్తుంది. నేను వారికి ఒకటే చెప్తున్నా, వాళ్ళ కెపాసిటీ ఎంత ఉంటే మొత్తాన్ని ఉపయోగించమంటున్నా. కమాడిటీ క్లస్టర్స్ ఓపెన్ చేస్తాం. ఎక్కడ ఏ జిల్లాలో ఏ వస్తువు వస్తుందో, ఏ ప్రోడక్ట్ పడుతుందో అక్కడ తయారు చేసి మీ అందరికీ శిక్షణా కార్యక్రమాలు పెడతాం. దానికి కావాల్సిన బ్యాంక్ లోన్ ఇప్పిస్తాను, వర్కింగ్ క్యాపిటల్ ఇప్పిస్తాను. ఇవన్నీ చేసిన తర్వాత మీరు మళ్ళా కొనడానికి వాళ్ళే కొంటారు. మీకు ప్రోడక్ట్ అక్కడ అందుబాటులో ఉంది, తయారు చేసే తెలివితేటలు నేర్పిస్తా. మళ్ళీ దాన్ని కొనుగోలు చేసే వ్యక్తులు కూడా మేము ముందర పెడతాను. దీనికంటే మంచి ఆలోచన లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అందిపుచ్చుకోవడం మీ చేతుల్లో ఉంది. గుర్రాన్ని ట్యాంక్ దగ్గర తీసుకుపోతాం కానీ తాగిచ్చేది నా వల్ల కాదు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అందరూ అంటున్నారు ఇంకా చాలా సమయం పడుతుంది, ఆడవాళ్ళు పైకి రారు, మగవారితో సమానంగా రారని. నేను చెప్తున్నా 200 ఏళ్ళు 500 ఏళ్ళు అవసరంలా 20 సంవత్సరాలకు మునుపు ఒక నిర్ణయం చేశాను. 33% ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టాను. అప్పుడు అందరూ నన్ను అన్నారు మగపిల్లలు, సార్ మీరంతా 33% పెడుతున్నారు, దీనివల్ల తెలివితేటలతో ఇంకొక 30% వస్తారు అంటే 100 మందిలో 60 మంది ఆడబిడ్డలు వస్తే మాకైతే ఏంటి అని అడిగారు. తరతరాలుగా వాళ్ళంతా విస్మరించబడ్డారు. కొన్ని రోజులు కానీ తర్వాత చూస్తామని చెప్పాను. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే భార్యాభర్తలు వచ్చినప్పుడు నేను అడుగుతూ ఉంటాను. భర్త ఐటీ, భార్య ఐటీ, ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు. నీ ఆదాయం ఎంత, ఆవిడ ఆదాయం ఎంత అంటే 90% నాకు చెప్పింది ఆడవాళ్ళ ఆదాయం ఎక్కువ ఉంది, మగబిడ్డల కంటే భర్త కంటే భార్య ఆదాయం ఎక్కువ ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థమవుతుంది ఎన్నో ఏండ్ల అవసరం లేదు. మన దగ్గర ఆర్గనైజేషన్ రెడీగా ఉంది, టెక్నాలజీ రెడీగా ఉంది, చేసే మనసుండే ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంది. ఇప్పుడు చేయాల్సింది మీరు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటే ఏదైనా సాధ్యం. ప్రపంచంలో ఉండే వ్యక్తులందరినీ తీసుకొస్తాను, మీరు భాగస్వాములు చేస్తాను. మీరు చేసే పనులు మళ్ళా ప్రపంచం మొత్తం మార్కెట్ ఇచ్చే విధంగా చేసే బాధ్యత నాది. ఉపయోగించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సీఎం సార్. యా, సో ర్యాపిడో నుంచి అండి మేము. సో ప్రజెంట్ వచ్చేసి సీఎం సార్ చెప్పినట్లు అందరూ ఇంట్లోనే ఉండి వంట చేయాలి ఆడవాళ్ళంటే, లేదంటే ఇంకోటి ఏదో చేయాలి ఇంట్లోనే చేయాలనే ఉద్దేశంతో కాకుండా బయటకు వచ్చి ఎర్న్ చేసే అవకాశాలు ఉండాలి అని చెప్పారు కదా. సో అవకాశాలలో భాగంగానే ర్యాపిడోలో ఇప్పటి వరకు ఆల్రెడీ కొంతమంది స్త్రీలు వర్క్ చేస్తూ ఉన్నారు, బైక్ ట్యాక్సీలో కానీ లేదా ఆటోలు కానీ కొంతమంది. సో అందులో వాళ్ళతో మాట్లాడినప్పుడు మాకు తెలిసిన కొంత విషయం ఏంటంటే ఆర్థిక సహాయం ఉంటే ఇంకా ఎక్కువ మంది ముందుకు రాగలరనే ఉద్దేశంతో చెప్పినప్పుడు అప్పుడే మాకు మెప్మా డైరెక్టర్ గారు శ్రీ తేజ్ భరత్ గారు యాక్చువల్లీ ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ మెప్మా ద్వారా అవన్నీ తెలిసి, ప్లస్ చంద్రబాబు నాయుడు సార్ గారి విజన్ యాక్చువల్లీ ఎంపవరింగ్ ఉమెన్ అనే ఉద్దేశంలో సో మెప్మాతో కొలాబొరేట్ అయ్యి ప్రజెంట్ ఉమెన్కి స్త్రీలకి యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఎర్న్ చేసే అవకాశాలు ప్లస్ కొంత ఆర్థిక సహాయం నెల కూడా అందజేసే ఉద్దేశంతో బైక్ పింక్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశామన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అది ఆంధ్రాలో 8 సిటీస్లో నడుస్తూ ఉంది. సో ఎక్కడైనా కూడా దాని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఏంటమ్మా మీకు అందరికీ జ్ఞాపకం ఉందా, నేను లాంగ్ బ్యాక్ ఆర్టీసీలో కండక్టర్లు పెట్టాను, జ్ఞాపకం ఉందా? ఉన్నారా ఇప్పుడు కండక్టర్లో? అప్పుడు తీసుకున్న నిర్ణయం అందరూ అన్నారు ఆడవాళ్ళు కండక్టర్లా అన్నారు. కాదు, ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా కూడా పెడతారని చెప్పారు కానీ ముందుకు రాలా. వచ్చుంటే డ్రైవర్లుగా కూడా పెట్టేవాడిని. ఈరోజు మీ అందరూ ధైర్యంగా ఉండాలి. అన్ని రంగాలలో మగవారితో ధీటుగా మనం పనిచేయాలి. అందుకనే ఈరోజు ఆటోల్లో కూడా 50%
మీరు షీ ఆటో కింద ఆడబిడ్డలే డ్రైవ్ చేసే పరిస్థితి వస్తుంది. ర్యాపిడో ఉంది. మీరు ఎక్కడున్నా కూడా మీకు అవి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎక్కడ పికప్ చేసుకోవాలి, ఎక్కడ డ్రాప్ చేయాలని. ఆటోమేటిక్గా డబ్బులు కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ డబ్బులు మీకు ఆటోమేటిక్గా డిడక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్కన మోటార్ బైకులు కూడా మీరు ఎవరన్నా డ్రాప్ చేయగలిగితే మోటార్ బైకులు కూడా ఇప్పిస్తాం. ఇప్పుడే నేను అడిగాను, ఎటు ఆఫీస్కి వెళ్తూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మోటార్ బైకులు కూడా డ్రాప్ చేసి అదనంగా డబ్బులు సంపాదించుకుంటామని ఆడబిడ్డలు చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు సొంత వాహనాలంటూ కూడా ఇందులో చేరొచ్చు. దానివల్ల అదనపు ఆదాయం వస్తుంది. నేను ఆలోచించేది వినూత్నమైన ఆలోచనలు మీకు అందుబాటులో తెస్తాను. నా ఆలోచనల్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత. అందుకే ర్యాపిడో కూడా తీసుకొచ్చాం. ఇలాంటి వ్యవస్థలను ఈరోజు ఒక 25 వ్యవస్థలు తీసుకొచ్చాం. నా ఆలోచన ఒకటే, 1,00,000 మంది పారిశ్రామికవేత్తల్ని ఈ ఒక్క సంవత్సరంలో తయారు చేయాలన్న ఆలోచన. 1,00,000 మంది ఆడవాళ్ళల్లో మహిళల్లో ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయాలనేది నా ఆలోచన. అది అగ్రిమెంట్ చేశాం, ఇది అమలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికి కూడా డీటెయిల్స్ అన్నీ పంపిస్తా. మీ మండల సమాఖ్యలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మీకు ఎడ్యుకేట్ చేస్తారు. మేమేం చేసేది ఎప్పటికప్పుడు మీకు తెలియజేసి మీరు ఏ విధంగా భాగస్వాములుగా ఉన్న చేపించే బాధ్యత తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు రెగ్యులర్ ప్రోగ్రాం పోదాం. ఈరోజు ఇది చూసిన తర్వాత ఒక్కసారి మీకు ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ర్యాపిడో, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టి వచ్చిన వాళ్ళందరినీ మన కోసం అభినందించండి. సార్, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు మాకు ఒక స్ఫూర్తిదాయకమైన ఎంటర్‌ప్రెన్యూరే కాదు, 1,00,000 మంది పారిశ్రామికవేత్తల్ని, మహిళల్ని తయారు చేయాలి అన్న విజన్ మీది. దాని గురించి ఒక 2 మాటలు. ఈరోజు ఇక్కడంతా కూడా డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు కూడా వచ్చాయి. ఇది ఈరోజు పెట్టిన వ్యవస్థ కాదు. దగ్గర దగ్గర 25 సంవత్సరాల కంటే ముందు ఈ వ్యవస్థని ప్రారంభించాం. ఈరోజు వీళ్ళందరినీ చూస్తే ఈ సంవత్సరం డాక్రా సంఘాలు కానీ మెప్మా సంఘాలు కానీ 35,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చారు. ఈరోజు ఒక్క రోజున వారం రోజులు ఏదైతే ONDC ప్లాట్ఫామ్ మీద 4 గిన్నీస్ అవార్డులు వచ్చాయి మా వాళ్ళకి. దగ్గర దగ్గర 5 కోట్ల రూపాయలు 10 రోజుల లోపల టర్నోవర్ చేశారు మీరు. దగ్గర దగ్గర నాకు చెప్పిన లెక్క ప్రకారం అయితే 2-3 లక్షల ప్రోడక్ట్ని ఆన్లైన్లో పెట్టి మీరు అమ్మగలిగారు. అంటే మీరు తయారు చేసే వస్తువుల్ని ఏ ప్లాట్ఫామ్ మీదైనా పెట్టి మీరు ఇంట్లో తయారు చేయడం, ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవడం, అక్కడి నుంచి నేరుగా వెళ్ళి ఎవరికి పోవాలనో వాళ్ళకి చేరుతుంది, డబ్బులు మాత్రం మీ అకౌంట్కి వస్తుంది. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. టెక్నాలజీలో మా వాళ్ళని చూస్తే, ఏమమ్మా టెక్నాలజీ పర్ఫెక్ట్గా వాడతారా? అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? ఫోన్లు ఉన్న పైకెత్తండి, చేతులు పైకెత్తండి. అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు మీటింగ్ జరుగుతూ ఉంది, ఇంటికి మెసేజ్ ఇచ్చారు, కొంచెం లేట్ అయింది, ఒక గంట లేటుగా వస్తాం, మిగిలిన పనులన్నీ చేసుకోమని చెప్పి ఇక్కడి నుంచి ఆర్డర్స్ కమాండ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఆ స్టేజ్కి రీచ్ అయ్యారు. మీరే మాకు స్ఫూర్తి సార్ టెక్నాలజీ విషయంలో. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీరు టైం కేటాయించి మాతో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని జీవితంలో మహిళా దినోత్సవ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అంటే ఆ మహిళ ఎవరు? మిమ్మల్ని ఎంతగా ప్రభావితం చేశారు? మీ భార్య గారా, అమ్మగారా? ఎవరికి వారే. కానీ ఈరోజు మీరు ఒకసారి చూస్తే మా మిస్సెస్ ఉంది. ఎందుకంటే అందరికి కూడా ఒక ఆలోచన ఉండాలి. అవకాశాలు ఇస్తే
అవకాశాలు ఉపయోగించుకోవాలి. అదే సమయంలో మన సమర్థత నిరూపించుకునే అవకాశం వస్తుంది. బిగినింగ్లో మా మిస్సెస్ కూడా వ్యాపారాలు చేయడం తెలియదు. ఇంట్లో కూడా వాళ్ళకు అవసరం లేదు కాబట్టి ఎన్టీ రామారావు గారు కుమార్తెగా ఏ పని చేయాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో నేర్చుకోలేదు. నేను మంత్రి అయిన తర్వాత మళ్ళీ నాకు రాజకీయాల్లో యాక్టివ్గా 89లో మినిస్టర్ అయ్యే పరిస్థితి, 94లో మినిస్టర్ అయ్యాను. అప్పటికి నేను ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాను ఫ్యామిలీ బిజినెస్ కోసం. అప్పుడు ఇంట్లో లోకేష్ చిన్న కుర్రాడు. అప్పుడు నేను ఆలోచించి బిజినెస్ చూసుకోమని మా మిస్సెస్ను కోరాను. ఆవిడ రిలక్టెంట్గా రిఫ్యూజ్ చేశారు బిగినింగ్లో. నేను గట్టిగా చెప్పాను, ఎవరో ఒకరు చూసుకోవాలి, నేను మంత్రిగా ఉన్నాను, నాకు టైం ఉండదు, అదే కాకుండా బిజినెస్ చూడడం కరెక్ట్ కూడా కాదు అని చెప్పితే యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను మంత్రిగా ఉండి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను. 10 ఏళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటే అక్కడి నుంచి అంచెలంచెలుగా ఒక సాధారణమైన మహిళ హెరిటేజ్ కంపెనీని డెవలప్ చేసి పిల్లల్ని కూడా అందరినీ, మా అబ్బాయిని కూడా బాగా చదివించి పెళ్ళయిన తర్వాత ఇద్దరిని కూడా స్టాన్ఫోర్డ్ వరకు చదివించే పరిస్థితికి వచ్చిందంటే అది మహిళలకు ఉండే శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అక్కడితో ఆగలేదు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు సర్వీస్ యాక్టివిటీస్కి వెళ్ళింది. అంటే ఒక మహిళ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 10 మందికి స్ఫూర్తినిచ్చే స్థాయికి మీరు ఎదగాలి. నేను మా ఇంట్లో కూడా ఊహించలేదు. అలాంటిది మా మిస్సెస్ చేయగలిగిందంటే అందరికీ ఆ శక్తి ఉంది. అందుకే నేను మనస్ఫూర్తిగా మా మిస్సెస్ని అభినందిస్తున్నా. ఎందుకంటే ఓసారి మనం కూడా అక్నాలెడ్జ్ చేయాలి మంచి చెడుల్ని. అలాంటి మంచి చెడులు చేసినప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చూసుకోవడమే కాకుండా అవసరమే 10 రూపాయలు ఇచ్చే శక్తి కూడా సంపాదించుకునేది. నాకు ఖర్చు పెట్టమంటే పెట్టే పరిస్థితికి ఉన్నారు. నేను రాజకీయాల్లో సంపాదించలేం కాబట్టి వ్యాపారాల్లో వాళ్ళు సంపాదించే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దిస్ ఇస్ ఏ గ్రేట్ డే. ఎందుకు ఈ మెసేజ్ ఇస్తున్నానంటే కష్టపడితే మీరందరూ కూడా ఒక పెద్ద ఎత్తున పేరు తెచ్చుకునే అవకాశం వస్తుంది. అది ఒక రోజులో కాదు, నిరంతరం ఆలోచించేయాల్సిన అవసరం ఉంది. అబ్సల్యూట్లీ సార్. మీ తల్లిగారి విషయంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఒక సంఘటన మాతో క్లుప్తంగా పంచుకుంటారా? ఇది మనందరికి కూడా తల్లి జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి. మా మదర్ కూడా అందరం అరిగానే మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయం మాకు ఆధారం. మేము చదువుకునేటప్పుడు నిద్రలేసి తెల్లవారుజామున నిద్రలేసి మాకు వంట చేయడం. నేను హై స్కూల్కి పోయేవాడిని. అందరి మారిగా నా జీవితం కూడా. హై స్కూల్కి పోతే చంద్రగిరి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడవాలి. 6 కిలోమీటర్లు నడవాలంటే 9-9:30 స్కూల్కి పోవాలి. ఇక్కడ 6:30-7 గంటలకు బయలుదేరి తప్ప అక్కడికి రీచ్ కాలేము. 6:30కు నేను బయలుదేరాలంటే మధ్యాహ్న భోజనం మళ్ళా మాకు అప్పట్లో వండి మాకు క్యారీర్ ఇవ్వాలి. అంటే అప్పుడు పొట్లాలు కూడా కట్టేవాళ్ళం. క్యారీర్ తీసుకుపోవాలంటే మళ్ళీ తీసుకురావాలి కాబట్టి ఈ మరిగా పొట్లాలు ఇప్పుడు చేస్తున్నారు, ప్యాకెట్ చేసి ఇచ్చేసేవాళ్ళు. దాన్ని పుస్తకాలతో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. అంటే 5 గంటలకు నిద్రలేసి 4 గంటలకు నిద్రలేసి వంట చేసి మాకు స్నానాలు చేపించి స్కూలుకి పంపించేది. అక్కడి నుంచి ఓసారి ఆలోచించేవాడిని, ఎవరన్నా గెస్ట్ వచ్చినా బంధువులు వచ్చినా, నేను రాజకీయాల్లో గెస్టులు వచ్చినా వంట చేసేవాళ్ళు. ఆ వంట చేసినప్పుడు ఆ వంట గదికి పోయి బయట వస్తే కళ్ళంతా నీళ్లు కనపడేటివి. అంటే ఆ పొగంతా వచ్చేది, కడుపులోకి పొగబోయేది, కళ్ళ నీళ్లు వచ్చేటివి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ముఖ్యమంత్రి అయిన తర్వాత నా తల్లి పడిన కష్టాలు ఏ ఆడబిడ్డ పడకూడదనే ఉద్దేశంతోనే దీపం ద్వారా వంట గ్యాస్ సిలిండర్లు మీకు ఇచ్చాను. దేశంలో ఎవరికీ ఆలోచన రాలేదు.
మా తల్లి కష్టాలు చూశాను. అందుకే నా ఆడబిడ్డలు అవస్థ పడకూడదనే ఉద్దేశంతో 95-97లోనే ఆడబిడ్డలందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ కొంతమంది రేట్లు పెరిగాయని మళ్ళా కట్టెల పొయ్యి పెట్టుకుంటా ఉంటే ఇది కరెక్ట్ కాదని దీపం 2 కింద మళ్ళీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది స్ఫూర్తి. సార్ మరి కొంతమంది మహిళలు కూడా ఇక్కడ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి రిక్వెస్ట్ చేస్తున్నారు. విత్ యువర్ కైండ్ పర్మిషన్ కెన్ వి ఫ్రీగా అడగచ్చమ్మా, మీరు ఏం అడగాలని అడగచ్చు. మీరు చెయ్యెత్తి మీ పేరు ఊరు చెప్పి అడగండి అమ్మా. ఇట్ సైడ్. నమస్కారం సార్, నా పేరు సుమతి, మాది బసవన్నపాలెం గ్రామం. ఎక్కడున్నావమ్మా నువ్వు? కనపడలా. ఇక్కడున్నా సార్. చేయి పైకెత్తున్నా. మీరెట్రా సెక్యూరిటీ ఎట్రా? నువ్వు రావా? సెక్యూరిటీ ఈ పక్క నువ్వు ఇట్రా. సార్ ఇక్కడున్నా సార్. మాట్లాడమ్మా. ఇప్పుడు మాట్లాడు వస్తున్నావు. మా సెక్యూరిటీ అడ్డం పడ్డారు నీకు. సార్ నమస్కారం సార్. చెప్పమ్మా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సార్. నేను మర్చిపోయానమ్మా, నువ్వు గుర్తు చేశావు. మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. ఒక అన్నగా తమ్ముడుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి శుభాకాంక్షలమ్మా. చెప్పమ్మా. సార్ ఉమ్మడి రాష్ట్రంలోనే వెనుకబడిన పల్లెటూరు నుండి ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలనే ఆలోచనతో సైకిల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అనుకున్న ఆ ఆశయం నెరవేరిందని అనుకుంటున్నారా సార్ మీరు? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయమ్మా. ఆడబిడ్డలంటే బలహీనులనే ఒక అభిప్రాయం. కూలికెళ్ళే ఆడవాళ్ళకు తక్కువ కూలి ఇస్తారు. అవునా కాదా? అవునా? వాస్తవం కదమ్మా. మగవాళ్ళకి ఎక్కువ ఇస్తారు. రెండోది, సైకిల్ తొక్కాలంటే మగబిడ్డలే తొక్కాలి కాబట్టి ఆడబిడ్డలు తొక్కకూడదు, వీళ్ళు తొక్కలేరు అనే ఉద్దేశంతో మగబిడ్డలకే ఇస్తారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత కొంతమంది మగబిడ్డలు ఆడబిడ్డల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. నీకేం తెలియదు, నువ్వు గమ్మునుండు అని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, మా ఆడబిడ్డల శక్తి చూపించాలని 8, 9, 10వ తరగతి చదివే ఆడబిడ్డలందరికీ సైకిళ్ళు ఇచ్చాను. మగవాళ్ళు నడిచిపోతా ఉంటే మా ఆడబిడ్డలు సైకిళ్ళు వేసుకొని పోతా ఉంటే చూసి ఆనందపడ్డాం, ధైర్యాన్ని ఇచ్చాం. అది కొంతమంది 8వ తరగతికి వస్తానే తల్లిదండ్రులు చదువుకు నిలిపేసేవాళ్ళు. ఎప్పుడైతే ఆడబిడ్డలకు సైకిళ్ళు ఇచ్చానో ఆడబిడ్డలు తల్లిదండ్రుల పైన పోరాడి స్కూలుకు పోవడం మొదలుపెట్టారు. దానివల్ల స్కూలుకి వెళ్ళారు, ధైర్యం వచ్చింది. ఎవరైనా మగవాళ్ళు గేలి చేస్తే, ఎగతాళి చేస్తే తిరుగుబాటు చేసే శక్తిని కూడా ఇచ్చాం. ఈరోజు ఆ శక్తిని మిమ్మల్ని అందరినీ మళ్ళా కోరుతున్నా. ఎవరైనా మగవాళ్ళు కానీ మీ మీద అరాచకాలు చేయాలంటే తిరిగి గట్టిగా సమాధానం చెప్పే పరిస్థితి మీ దగ్గర నుంచి వస్తే భయపడే పరిస్థితి వస్తుంది. అది రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇటీవల కాలంలో మనం చూసాం కొన్ని. అలాంటివి చూసినప్పుడు ఈరోజు కూడా ఒక యాప్ ఓపెన్ చేశాను. ఎవడైనా సరే ఆడబిడ్డ జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, అదే లాస్ట్ డే మీకు అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. గంజాయి తాగినా, డ్రగ్స్ తిన్నా, కొంతమంది రౌడీ మూకలు ఆడబిడ్డలు బయట వస్తే ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఆడవాళ్ళంటే విలాసవంతమైన వస్తువులుగా ఆలోచించే పరిస్థితికి వచ్చాయి. అందుకే మీరు ఇటీవల కాలంలో చూస్తున్నారు, ప్రభుత్వం చాలా గట్టిగా ఉన్నాం, ఇంకా గట్టిగా ఉంటా. మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక బిడ్డగా, రక్షకుడుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఆ ధైర్యమే ఈరోజు ఇన్ని లక్షల మంది మీరంతా కూడా బయట వచ్చి బ్రహ్మాండంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఎవరమ్మా చేయెత్తాలి?
ఓకే, మీ పేరు చెప్పి అడగండి అమ్మా. మైక్ ఇస్తారమ్మా, మీరు చేయి పైకెత్తండి, మైక్ ఇస్తారు, అప్పుడు మాట్లాడచ్చు. హలో, చెప్పమ్మా. నమస్కారం సార్. నా పేరు మెహరునిసా, నేను పొదిలి మండలం నుంచి వచ్చాను. మీరు గతంలో ఆడవాళ్ళు ఇంటి పనికి వంట పనికి మాత్రమే పరిమితం అన్న రోజుల్లోనే డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టారు సార్. దీని వెనక మీ ఆలోచన ఏంటి సార్? ఇన్ని లక్షల మంది గ్రూపులు చేరి ఇంత సక్సెస్ అవుతారని మీరు ముందుగానే ఎలా ఊహించగలిగారు సార్? అంటే అమ్మా, ఇప్పుడు ఈరోజు మనం చూస్తే ఆ రోజు నేను ఆలోచించింది, ఆడబిడ్డలు జనాభాలో సగం ఉన్నారు, సగమే మగవాళ్ళు ఉంటారు. 50% పనిచేస్తే మిగిలిన 50% పనిచేయకపోతే అనుకున్న అభివృద్ధి జరగదు. ఒకటి. రెండోది, ఆడబిడ్డలు అభివృద్ధిలో భాగస్వాములు కాకపోతే మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం వస్తుంది. మగవాళ్ళు మేమే సంపాదిస్తున్నాం, నీకేం తెలియదు, ఇంట్లోనే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి అనే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఆర్థికంగా సమాజం పైకి రావాలన్నా, జనాభాలో సగం ఉండే ఆడబిడ్డల గౌరవం పెరగాలన్నా మీకు ఒక ఆర్గనైజేషన్ అవసరం అనిపించింది. అదే డాక్రా సంఘాలు. పొదుపు ఉద్యమంతో ప్రారంభించాను. ఇప్పుడైనా సరే తక్కువగా మాట్లాడుతున్నాం, కానీ అప్పుడైతే నేను నెలకొకసారి లేకుంటే 10 రోజులకు ఒకసారి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇదే మాదిరిగా అనేక విషయాలు నేను చర్చించేవాడిని. మీలో కొన్ని సమస్యలు మీకు చెప్పి ఎట్లా పరిష్కారం చేయాలని నేర్పించేవాడిని. ఓసారి చాలామంది ఆడబిడ్డలు ఎదురుకొచ్చి మీటింగుల్లో మా ఇంట్లో అత్తమామలు వేధిస్తున్నారు, ఎట్లా పరిష్కారం చేసుకోవాలని అడిగేవాళ్ళు. భర్త కూడా కొడుతున్నాడు, తాగేసి వచ్చి ఇచ్చిన డబ్బులు చాలదని అని కూడా చెప్పేవాళ్ళు. అప్పుడు నేను మీ డాక్రా సంఘాలకు నేర్పించాను, కుటుంబం విడిపోకూడదు. అట్లని చెప్పి కొడతా ఉంటే జీవితాంతం సఫర్ కాకూడదు. ఎట్లా వాళ్ళని ట్యాకిల్ చేయాలనో కొన్ని చిట్కాలు చెప్పేవాడిని. ఆ చిట్కాల వల్ల చాలా వరకు కంట్రోల్ అయ్యేది. అంటే ఏది కూడా మనం నేర్చుకునే విధానం పైన ఉంటుంది. ఈరోజు నేను చూస్తున్నాను, అక్కడి నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం ఈరోజు పిల్లల్ని మీరే చదివించే పరిస్థితికి వచ్చారు. పాడి పశువులు పెట్టుకున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. కొంతమంది అందరిని అన్నగాని, కొంతమంది అయితే సంపాదించిన డబ్బుల్ని బ్రాందీ షాపులు తగలేస్తే మీరు పిల్లల్ని చదివించే బాధ్యత మీరు తీసుకున్నారు. ఫీజు కడుతున్నారు, హాస్టల్కు డబ్బులు వేస్తున్నారు, ఎన్ని చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల మీ గౌరవం పెరిగింది, మీ పిల్లలు కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీ ఆదాయం పైన మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆధారపడే పరిస్థితి వస్తున్నారంటే అది నేను ఆలోచించిన విధానం. అది ఈరోజు నిజమైంది. ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నా, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం మిమ్మల్ని. ఆ నెక్స్ట్ లెవెల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ ఊరిలో మీరు కూర్చొని మీకు తెలిసిన పని మీరు చేసి డబ్బులు సంపాదించే విధానానికి నేను శ్రీకారం చుడతా. మీ గౌరవాన్ని పెంచుతా. పెంచినప్పుడు నేను చెప్పింది కూడా మీరు వినాలి. ఓసారి మీరు కూడా తెలివైన వాళ్ళు, నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారు ఒక అన్నగా, లేకుంటే డాక్రా పెట్టినటువంటి వ్యక్తిగా. కానీ ఓసారి వేరే వాళ్ళు ఏమైనా చెప్తే నమ్మేస్తారు. నమ్మేసిన తర్వాత మళ్ళీ వైకుంఠపాళి పైకి పోయి మళ్ళా కిందికి వస్తాం. మళ్ళా కింద నుంచి పైకి ఎక్కాలంటే చాలా సమయం పడుతుంది. ఈరోజు అదే జరిగింది. మీరు చూస్తే 5 ఏళ్ళు ఏం జరిగింది? ఎప్పుడైనా మారు కూర్చొని మనం మాట్లాడుకున్నాం మనల గురించి? ఎప్పుడన్నా మాట్లాడామమ్మా? మిమ్మల్ని బస్సులు పెట్టి తీసుకొచ్చేవాళ్ళు బలవంతంగా, చుట్టంతా గోతులు దువ్వేవాడు పారిపోతారని. అవునా కాదా? ఇప్పుడు నేను స్వేచ్ఛగా అడుగుతున్నా, మీ అందరికీ మైకులు ఇస్తున్నా, మీరు చెప్పిందంతా వింటాను, ఏం చేయాలో చేస్తాను, మీకు ఏమి నేర్పించాలనో మనందరం కలిసి ముందుకు పోయేదానికి శ్రీకారం చుడతాం. ఈరోజు మళ్ళా మీకు ఒకటే హామీ ఇస్తున్నాను, డాక్రా సంఘాలకి, మెప్మా సంఘాలకి.
మిమ్మల్ని మీ శక్తి ఎంతుంటే అంత శక్తి ఉపయోగించుకొని తద్వారా మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి నేను ఆలోచిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. వండర్ఫుల్, థ్యాంక్ యూ సార్. వన్ మోర్ క్వశ్చన్ ఇక్కడ సార్ అడగండి, మీ పేరు చెప్పండి అమ్మా. నమస్కారం సార్, నా పేరు మీనమ్మ, మాది సొంతనూతలపాడు మండలం సార్. నా వైపు నుంచి ఒక చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు మహిళలకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా, గ్రామాల్లో ఉండే మహిళలకి వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎలా ఆదాయం వస్తుంది? ఒకవేళ ఆదాయం వస్తే వాళ్ళు అవకాశాలు ఎలా పొందుతారు సార్? ఏంటమ్మా, ఇక్కడ ఉండేవాళ్ళు 10వ తరగతి కంటే ఎక్కువ చదివిన వాళ్ళు చేలు పైకెత్తండి. 10వ తరగతి కంటే ఓకే. ఇంటర్మీడియట్ కంటే, డిగ్రీ ఓకే. ఇప్పుడు ఇక్కడమ్మా మీరందరూ ఉన్నారు. ప్రపంచమంతా కూడా ఒక విధంగా ఆలోచిస్తే పనిచేసే వేళల్లో మార్పులు వచ్చేసాయి, విధానాల్లో మార్పులు వచ్చాయి. అంటే ఇప్పుడు ఏ పని కావాలన్నా ఫుల్ టైం ఉండే పరిస్థితి లేదు. ఒక డ్రైవర్ గంటకింతని ఇవ్వాల, రోజుకింత, లేకపోతే నెలకింత. ఒక ప్లంబర్, ఒక కార్పెంటర్. అదేవిధంగా ఈరోజు కంపెనీలన్నీ కరోనా వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూర్చొని పనిచేయడం అలవాటు చేయించారు. వాళ్ళ కంపెనీల నుండి ఇళ్ళకి పంపించేశారు. కరోనా వస్తుంది అందరూ ఉంటే అనే ఉద్దేశంతో గ్రామాలకు పంపించి గ్రామాల నుంచే పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇది అలవాటుగా మారింది. అంటే ఈరోజు మీరందరూ ఉన్నారు, ఇంట్లో పిల్లల్ని చదివించాలి, ఉదయం అయితే స్కూలుకు పోయే వరకు అతనితో ఉండాలి, మళ్ళా వంట చేయాలి. ఈ 2 పనులు అయితే మీకు కొద్దిగా టైం ఉంటుంది. నేను ఆలోచించేది ఏంటంటే మీరు ఎప్పుడు టైం ఉంటే ఆ టైంలో కొన్ని కంపెనీస్ మీకు వర్క్ అప్పచెప్తే మీరు చేసిన పనికి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. అదే వర్క్ ఫ్రమ్ హోమ్. మీ ఇంట్లో మీరు కూర్చొని డబ్బులు సంపాదించే మార్గానికి నేను శ్రీకారం చుడుతున్నాను. మీ ఇంట్లో కానీ కొంచెం ఇబ్బంది ఉంటే, పక్కన ఎక్కడన్నా మంచి ఇల్లుండి మంచి రూములు ఉంటే అది తీసుకుంటాం, ప్రభుత్వం నుండి కూడా ఇస్తాం. ఇచ్చిన తర్వాత అక్కడ అన్ని వర్క్ స్టేషన్లు పెడతాం. అందులో పోయి మీరు పనిచేసి మళ్ళీ ఇంటికి రావచ్చు. పక్కన ఇంటి పక్కనే పెడతాం ఇవన్నీ. దానివల్ల మీకు ఈజీ అవుతుంది. ఇంకొక పక్కన ఒక 3-4 కిలోమీటర్లు మీకు బోరు కొడుతుంది. ఒకసారి ఇంట్లో కూర్చొని 2 రోజులు పని చేస్తామని నెలకు ఒక 10 రోజులు ఒక వర్క్ స్టేషన్లు పెడతాం. అక్కడ ఒక ఏజెన్సీ తీసుకొస్తాం. ఆ 10 రోజుల్లో మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, కొత్త కోర్సులు నేర్పిస్తాం. కొత్త కోర్సులు నేర్పిస్తే మీకు అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి విధానాలన్నిటికీ నేను శ్రీకారం చుడుతున్నాను. నా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్క ఆడబిడ్డ పూర్తిగా డబ్బులు సంపాదించుకునే మార్గం, మగపిల్లలు కూడా ఉద్యోగాలు రాకపోతే ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ నేర్చుకునే పరిస్థితి తీసుకొస్తాను. కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత నాది, పనిచేసే విధానం మీది. దానికి కావలసిన విధంగా మీరు తయారైతే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే 2 మార్గాలు ఉన్నాయి. ఫిజికల్గా పోయి పనిచేయడం, రెండోది వర్చువల్గా ఇంట్లో కూర్చొని పనిచేయడం. దీనికి ఫిజికల్గా పనిచేసినప్పుడు ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి. అక్కడ పోయి రెంట్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. మన ఊర్లో కూర్చుంటే మనకు తక్కువ. రెండోది వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల తల్లిదండ్రులు చూసుకుంటూ ఊర్లో వ్యవసాయం కూడా చూసుకుంటూ పని చేసుకునే అవకాశం వస్తుంది. ఇలాంటి అదనపు ఆదాయం సంపాదించే మార్గాలన్నీ ఆలోచిస్తున్నాను నేను. ఇప్పుడే చెప్పాను ర్యాపిడోలో ఏంటి, మీకుండే వాహనాన్ని ఉపయోగించుకొని లేకపోతే కొత్త వాహనం తీసుకొని ఒక 20,000 30,000 నెలకు సంపాదించుకునే మార్గం చూపించడం. ఇలాంటివి ఇంకా చాలా వ్యవస్థలు వస్తున్నాయి. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఆన్లైన్లో అన్ని సేవలు
ఒక కార్పెంటర్ కావాలి, ఆయనే వస్తాడు, మీ పని చేసి వెళ్తారు, మీరు డబ్బులు ఇస్తారు. లేకపోతే మీ ఇంట్లో గార్డెనింగ్ పని ఉంటుంది, ఒక ఆయన వస్తాడు, చేసేసి వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు ఇంట్లో మీరు వంట చేసే నేర్పరితనం మీకుంటే, వేరే వాళ్ళ ఇంట్లో పని ఉంటే మీరు పోయి వంట చేసి ఆ 3 గంటల్లో డబ్బులు తీసుకొని వచ్చేస్తారు. ఫుల్గా పని చేయక్కర్లేదు. ఇలాంటివి అనేక రకాలమైనటువంటి పనులు వస్తున్నాయి, అనేక రకాలైన యాప్లు వస్తున్నాయి. మీరు చేయాల్సింది అందులో రిజిస్టర్ చేసుకుంటే ఎవరికి అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని నెరవేర్చే బాధ్యత ఆన్లైన్లో కానీ లేకపోతే ఫిజికల్గా కానీ చేయగలిగితే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. మనం డబ్బులు సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్నీ ఆలోచిస్తున్నాను నేను. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది సాధ్యం. ఇప్పుడే మీ ఊర్లో చూస్తుంటారు. మీకు ఎవరన్నా కనపడ్డారా? మగపిల్లలు కొంతమంది ఇంట్లో నుంచి పనిచేస్తున్నారు ఉన్నారో, ఆ మారికి వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేసే వాళ్ళు ఉన్నారని వాళ్ళు చేలు పైకెత్తండి. ఇంకా మీరు చూస్తే చాలామంది ఉంటారు. ఆ మారిగా నేను ఊర్లో పైన అడుగుతా ఉంటే ఒక ఊర్లో 5 మంది 10 మంది ఇండ్ల దగ్గర నుంచే పనిచేస్తున్నారు. పెద్ద గ్రామాలు అయితే 50 మంది 100 మంది కూడా పనిచేస్తున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సార్, ఈ మధ్య మీరు ఒక మీకు ఇస్తాము, మైక్ ఇస్తాం. వాళ్ళకు ఒక మైక్ కూడా ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఇస్తాం. ఇదేనాగా ఇంకొక రైపోయిన కథలో మైక్. సార్, ఈ మధ్య మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అన్న ఒక స్టేట్మెంట్ సెన్సేషన్ అయింది. ఎందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి? మనం చూస్తే నా ఫ్రెండ్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకేమో 2 పిల్లలకి మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి. 3వ పిల్లల్ని ఆలోచించాలంటేనే పరిస్థితుల గురించి టెన్షన్గా ఉంది. సో ఇలాంటి సమయంలో ఈ 2025లో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎక్కువ పిల్లల్ని ఎందుకు కనాలంటారు? ఏమ్మా, అందరికీ నమస్కారం. ఈ విషయంలో మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ అందరం ఉన్నాం కదా, 3 పిల్లల కంటే ఎక్కువ ఉండేవాడు చెల్లిపోయేకెత్తండి. 3 పిల్లలు, ఓన్లీ 3 ఉన్నారు అంతే. అవునా కాదా? ఓకే. 2 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు తక్కువ ఉన్నారు. 1 ఉండేవాళ్ళు మీరు సిగ్గుపడక్కర్లేదు, ఫ్రాంక్గానే మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు ఏమైందంటే ప్రపంచం మొత్తం సంపద వస్తుంది. సంపద ఉంటే డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చినప్పుడు స్వార్థం పెరుగుతుంది. స్వార్థం పెరుగుతానే ఏం ఆలోచిస్తారంటే పిల్లలు కనడం పెద్ద భారం, వీడిని పెంచాలి, వీడిని పెంచడం కంటే ఇంకొక పరిశ్రమ పెట్టుకుంటే ఒక మనిషి పెట్టేసి మనం గైడెన్స్ ఇస్తే వాడు చేస్తాడు, మనకు డబ్బులు వస్తాయి అనే ఆలోచన చేయడం మొదలుపెట్టారు. అందుకే ఐటీలో మీరు చూస్తే భార్యాభర్త 2 చదువుకొని ఐటీలో పనిచేస్తారు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. అంటే మన ఇద్దరికి ఆదాయం బాగా వస్తూ ఉంది, మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం, మనకు పిల్లలు వద్దు, వాళ్ళు వస్తే భారం అని చెప్పి ఆలోచించి అసలు పిల్లలు కనడమే మానేస్తున్నారు. దీంతో ఈరోజు చైనాలో జనాభా తగ్గిపోతా ఉంది. ఒకప్పుడు చైనా జనాభా ఎక్కువ ఉండే దేశం, మనం తక్కువ ఉండే దేశం వాళ్ళ తర్వాత. ఇప్పుడు వాళ్ళు తగ్గిపోయారు. జపాన్లో జనాభా తగ్గిపోయి ఉండే వాళ్ళల్లో కూడా జనాభా తగ్గిపోతున్నారు. అంటే రోజు రోజుకు ఒకప్పుడు 8 కోట్లుంటే ఇప్పుడు 7,50,00,000 అయ్యారు. అంటే రోజు రోజు తగ్గిపోయారు. యూరోప్లో తగ్గిపోతున్నారు. ఉండేవాళ్ళు కూడా ముసలి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, యంగ్స్టర్స్ లేరు అక్కడ. ముసలి వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఎవరు చూసుకోవాలి? వాళ్ళు చూసుకునే మనుషులు కూడా లేని పరిస్థితికి వస్తూ ఉంది. దీనివల్ల వాళ్ళు సంపాదించిన సంపద అనుభవించడానికి కూడా వారసులు లేని పరిస్థితికి వస్తున్నారు కొంతమంది కొన్ని దేశాల్లో. మన దేశంలో మీరు చూస్తే ఇప్పుడైతే జనాభా బాగానే ఉన్నారు, ఇంకా ఒక 20 ఏళ్ళు ఉంటారు, అక్కడి నుంచి జనాభా తగ్గుతుంది. నార్త్ ఇండియా, యూపీ, బీహార్లో జనాభా బాగుంది, వాళ్ళు 3 కంటే ఎక్కువ అంటున్నారు. మన వాళ్ళు 1 సరిపెడుతున్నారు, కొంతమంది పిల్లలు వద్దనుకుంటున్నారు. దీనివల్ల సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోతూ ఉంది.
రాబోయే రోజుల్లో ముసలి వాళ్ళు పెరుగుతారు, జనాభా తగ్గిపోతుంది. అందుకే దూరదృష్టితో నేను ఆలోచిస్తున్నా. హైదరాబాద్లో మీరు చూస్తే విజన్ 2020 ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చాను? 2000లో ఇచ్చాను. ఈరోజు హైదరాబాద్ ఎట్లుందో నేను 2000లోనే చెప్పాను. ఈ విధంగా హైదరాబాద్ ఉంటుంది 27లో అని చెప్పి చేశాను. ఇప్పుడు నేను చెప్పేది మీ అందరికీ, అందరంగానే మాట్లాడి పిల్లలు ఎక్కువ కనకపోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకే మినిమం ఒకప్పుడు నేను కూడా మీ మాదిరిగా ఆలోచించాను. ఇట్లే మీటింగ్లు పెట్టి ఏం చెప్పేవాడినంటే ఆడవాళ్ళని రమ్మనేవాడిని, ముగ్గురు పిల్లలుండే తల్లులను రమ్మని మీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నాను అడిగేవాడిని. ఒక పిల్లవాడు ఉండే తల్లిని పిలిచి అడిగేవాడిని. ఒక పిల్లలుండే తల్లి వచ్చి చెప్పేది, నా బిడ్డకు నేను బాగా చూస్తున్నా, మంచి బట్టలు పెడుతున్నా, మంచి తిండి పెడుతున్నా, కాన్వెంట్లో చదివిస్తున్నా. ముగ్గురు నలుగురు ఉంటే మేము చదివించలేకపోతున్నాం, మా దగ్గర డబ్బులు లేవు, కష్టాలు ఉన్నాయి, చాలడం లేదు అని చెప్తే అందరినీ అడిగేవాడిని ఒకరినే కనమని. అది చేసిన దానికి ఇప్పుడు జనాభా తగ్గిపోయింది. జనరల్గా ఇది ఎప్పుడు చరిత్రలో జరగదు. ఒక ముఖ్యమంత్రిగా పిల్లలను కనద్దన్నాను, ఒక ముఖ్యమంత్రిగా పిల్లలను కనమంటున్నా. ఇప్పుడు ఇది చరిత్ర. అంటే ఎందుకు అంటారు మీరు? దేశం కోసరం, రాష్ట్రం కోసరం, సమాజ మనుగడ కోసరం నేను చెప్పే మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను 2 పిల్లల కంటే ఎక్కువగా ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు. ఇప్పుడు 2 పిల్లల కంటే తక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని కొత్త చట్టం తేవాలి. నేను ఇప్పుడు ఈ 2 జరిగే పరిస్థితి వస్తున్నాయి. అందుకే నేను నిన్న అన్నాను, తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని చాలా స్పష్టంగా చెప్పాను. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ముగ్గురికి కాదు, 5 మంది ఉంటే కూడా 60,000 రూపాయలు ఇస్తాను. దీనివల్ల జనాభా పెరగాలి. ఇప్పుడే ఒక మాట అన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు మెటర్నిటీ లీవ్ ఇస్తారు ఒక 6 నెలలు. దానివల్ల 2 బిడ్డలకే ఇస్తున్నారు, 3వ బిడ్డ పుడితే ఇవ్వరని. వాళ్ళు 5-6 మంది పుట్టినా మెటర్నిటీ లీవ్ ఇస్తా, 6 నెలలు లీవ్ ఇస్తా, ఇంకా అదనంగా బెనిఫిట్స్ ఇస్తాం వాళ్ళకు కూడా. ఇది కూడా నేను అనౌన్స్ చేస్తున్నా. ఇది ఒకటే కాదు, ఈరోజు మహిళల గౌరవం నేను ఒకటే గుర్తుపెట్టుకుంటున్నా. ఇది ఒక మహిళా శక్తికి ఒక అదృష్టం. సృష్టికి సృష్టికర్తలు మీరు లేకపోతే సంతానమే ఉండదు. ఆడగాని మగగాని సంతానం ఉండే పరిస్థితి లేదు. అలాంటి మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే, భవిష్యత్తులో మనందరం ఫ్యూచర్ని ఆలోచిద్దాం, వ్యాపారాలు చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం, గౌరవంగా ఉందాం. అదే సమయంలో జనాభాను కూడా మేనేజ్ చేసే పరిస్థితి రావాలి. నేను అందుకే ఒక మాట చెప్పి పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నాను. ప్రపంచంలో భారతదేశం ఒక శక్తివంతమైన దేశం. 2047కి ప్రపంచంలో అగ్రదేశంగా మన దేశం తయారవుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా మీ తలసరి ఆదాయం పెరుగుతుంది. పెంచే మార్గం నేను ఆలోచిస్తున్నా. నేనేదో 47 చెప్పి ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం లేదు. పెళ్ళైతే మన వాళ్ళు చెప్తా ఉంటారు, చూపించి అరుంధతి నక్షత్రం చూడమంటారు, కనపడదు. అంతేగా తల్లి, నేను అది చెప్పడం లేదు. నేను చెప్పేది మీ అందరికీ జరిగే పనులే చెప్తా, చేసి చూపిస్తాను. ప్రతి సంవత్సరం మీ ఆదాయం పెరిగిందా లేదా ఒకసారి బేరీ చేసుకోండి. పెరిగితే నన్ను ఆశీర్వదించండి, నాకు సహకరించండి. నేను పనిచేసేది మీకోసం పనిచేస్తున్నా, సమాజం కోసం పనిచేస్తున్నా. దయచేసి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీ అందరికీ ఆమోదయోగ్యమైతే గట్టిగా చప్పట్లు కొట్టి మేము ఆమోదిస్తామని చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఫ్యూ మోర్ క్వశ్చన్స్ సార్. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, చెప్పమ్మా మీ పేరేంటి?
పేరు పరిమళ సుహాసిని. ఎక్కడ మా సుభాషిణి? సార్ ఇక్కడ సార్. ఓకే అమ్మా, మాట్లాడమా. మాది నాగులుపులపాడు మండలం తిమ్మసముద్రం గ్రామం నుండి వచ్చాను సార్. నమస్కారం తెలియజేస్తున్నాం సార్. నాకు ఒక చిన్న క్వశ్చన్ సార్. పెద్ద క్వశ్చన్ అడుగమ్మా. సార్ ఓపుకుంటే పెద్ద క్వశ్చన్ అడుగు, పర్వాలేదు. తప్పకుండా సార్. ఇంటికి ఒక పారిశ్రామికవేత్తగా అనేది మన కళ అయినప్పుడు అది ఎలా నిజం చేస్తారు సార్? మహిళా ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేది మీ సంకల్పం అయినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా రాష్ట్రంలో పెట్టుబడిదారులు ఎలా వస్తాయి సార్? అంటే బీపీఎల్ కుటుంబాల్లో కూడా ఎంటర్ప్రైనర్ని మీరు తయారు చేస్తారని అంటున్నారు కదా సార్. అదేమ్మా మీరు చెప్పింది. మీరందరూ కూడా సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏ వ్యక్తి కూడా పుట్టుకతోనే పెద్ద వ్యక్తిగా పుట్టడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని సాధించడం పెద్ద కష్టం కాదు. నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎంఏ చేస్తున్నా, ఏం కావాలని ఆలోచించాను. కొంతమంది నన్ను ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే బాగానే ఉంటుందన్నారు. నేను స్కూల్కి ఎక్కువగా పోయేవాడిని కాదు, కాలేజీలో కూడా క్లాసులో పోయేవాడిని కాదు. అప్పుడు ఆలోచించాను ఏం చేయాలని. నేను చదువుకుంటే కూడా ఇప్పుడు కష్టపడి ఎంత చేసినా కూడా ఐఏఎస్ సెలెక్ట్ కావు, రాజకీయాలు అయితే సులభంగా ఉంటుంది అని నేను ఆలోచించి ఎమ్మెల్యే కావాలనుకున్నాను. కాలేజీ నుంచే మధ్యతరగతి కుటుంబం, సంకల్పం, కష్టపడ్డాను. అప్పుడే ఎలక్షన్స్ వచ్చాయి. నేను రీసెర్చ్ స్కాలర్గా ఉండి యూనివర్సిటీ నుంచి పోటీ చేసి ప్రతి శనివారం ఆదివారం ఊర్లు తిరిగేవాడిని. ఒక నియోజకవర్గంలో ఒక 10 గ్రామాలు తిరిగేవాడిని. అక్కడ మా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళతో కలిసి వాళ్ళ ఇండ్లకి వెళ్ళి అందరితో పరిచయాలు చేసుకుంటూ వచ్చేవాడిని. కరెక్ట్గా 3 ఏళ్లలో ఎన్నికలు వచ్చాయి. 3 ఏళ్లలో ఎమ్మెల్యే అయ్యాను. మళ్ళీ మంత్రి కావాలనే సంకల్పంతో పనిచేశాను. 2 ఏళ్లలో మంత్రి అయ్యాను. తర్వాత మా మామగారితో పరిచయం అయింది. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే నేను ఎప్పుడూ ఊహించలేదు. ఊరికి ఆయన కలవాలి, పాపులర్ యాక్టర్, నేను చిన్న కుర్రాడిని అని కలిస్తే ఆ కలయిక నా మ్యారేజ్ అలయన్స్ వరకు వచ్చింది. మీ కెన్ ఇమాజిన్, ఒక అడుగు మీరు ముందుకేస్తే ఇంకొక అడుగు కలిసి వస్తుంది. అట్లా నేను ఆలోచించింది ఆ రోజు. నేను ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక మంత్రి కావాలి, అయితే 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేయించారుకుంటే సూర్యకుమార్ ఇక్కడే ఉంది ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళందరూ ఇప్పుడు కొన్ని 100 మంది పనిచేసే పరిస్థితికి వచ్చారు ఒక ముఖ్యమంత్రిగా. మీలో కూడా ఒక సంకల్పం అనేది ఉంటే సాధ్యం. నేను అందుకనే ఈరోజు ఏం చేస్తున్నానంటే, రతన్ టాటాను చూశారు మీరు. రతన్ టాటా టాటా కంపెనీకి చైర్మన్ అయ్యాడు. అయిన తర్వాత ఆయన అంచెలంచెలుగా ఆ కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు, ఆకాశాన్ని తీసుకెళ్ళాడు. ఒకే వ్యక్తి, ఒకే పాలసీ, బ్రహ్మాండంగా పనిచేయగలిగాడు. ఈరోజు మీరు చూడండి, సమాజంలో మీకు తెలిసిన వ్యక్తులు కూడా జీవితంలోనే పైకొచ్చారు. ఒక అంజిరెడ్డి, రెడ్డి ల్యాబ్స్ పెట్టాడు. ఒక ప్రతాప్ రెడ్డి అపోలో హాస్పిటల్స్ పెట్టాడు. ఈ విధంగా ఒకరిద్దరు కాదు, చాలామంది ఒక చిన్న పరిశ్రమతో స్టార్ట్ చేసి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను ఆలోచించేది, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నాను. ఒకప్పుడు మీ అందరికి ఒక మాట చెప్పాను, ఐటీ చదువుకోమని చెప్పాను, మీ పిల్లల్ని చదివించమని చెప్పాను. చదువుకుంటే మీరు మీ పిల్లల కోసం 100 ఎకరాలు భూమి ఇచ్చినా అప్రయోజకుడైతే ఈ భూమి పోతుంది. అదే కానీ మీరు కానీ తెలివైన వాళ్ళైతే బాగా చదివించండి, 100 ఎకరాలు కాదు 10,000 ఎకరాలు సంపాదించే శక్తి వస్తుందని చెప్పాను. ఈరోజు ఐటీకి వచ్చారు. నేను ఐటీలో ఉండే వాళ్ళకి చెప్పేవాడిని, మీరు ఐటీతో ఆపద్దండి, మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగం వచ్చే పరిస్థితి రావాలని చెప్పాను. ఇప్పుడు అందరూ పారిశ్రామికవేత్తలయ్యారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు ఎవరంటే
భారతీయులు, అందులో 35% తెలుగు బిడ్డలున్నారంటే 25 ఏళ్లకు మునుపు నేను వేసిన ఫౌండేషనే కారణం. ఎన్నో ఏళ్ళు కాదు, 25 ఏళ్ళు. హైదరాబాద్ నగరం ఉంది. 95 ముందు హైదరాబాద్ ఏంటి, తర్వాత హైదరాబాద్ ఏంటిని మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఒక దూరదృష్టితో మనం పనిచేస్తే వ్యక్తిగాని ఇవన్నీ సాధ్యం. 5 సెంటర్లో 5 ఇన్నోవేషన్ హబ్బులు పెడుతున్నాను. విశాఖపట్నం ఉత్తరాంధ్రకి, గోదావరి జిల్లాలో ఒక రాజమండ్రి, మీ ప్రకాశం, చిత్తూరు, నెల్లూరుకి తిరుపతి, అనంతపూర్, కర్నూలు, కడపకి అనంతపూర్ హెడ్ క్వార్టర్ కింద ఇన్నోవేషన్ హబ్బులు పెడుతున్నాను. అదే సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నాను. ఆ రోజు నేను ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలని. ఈ రోజు నేను ఇచ్చే పిలుపు ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంట్రప్రెన్యూర్ రావాలని, ఒక పారిశ్రామికవేత్త కావాలని. అది చిన్న బిజినెస్ కావచ్చు, పెద్ద బిజినెస్ కావచ్చు. ప్రారంభించేది చిన్న బిజినెస్తో కూడా ప్రారంభించాలి. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయనే రాశాడు, ఆయనే చెప్పాడు. చిన్నప్పుడు తినడానికి కూడా తిండి లేకుండా ఉంటే కష్టపడి చదువుకున్నాడు. స్కూలుకు పోయేటప్పుడు గొడుగు లేకపోతే చెప్పులు తీసుకొని తల మీద పెట్టుకొని పైన పెట్టుకొని తల ఎండకుండా వానకు తడవకుండా పెట్టుకొని తిరిగాడు. అలాంటి వ్యక్తి భారతరత్న అవార్డు రావడమే కాదు, దేశ ముద్దు బిడ్డగా భారతదేశ రాష్ట్రపతి అయ్యాడంటే అది మనుషులకు ఉండే శక్తి, సామర్థ్యాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. గాంధీజీ, ఒక ఎన్టీఆర్, ఈరోజు నరేంద్ర మోడీ గారు, లేకపోతే ఎవరినన్నా తీసుకోండి మీరు జీవితంలో, అందరూ చిన్నవాళ్ళే. అందుకే మీలో నేను ఆలోచిస్తున్నా, ఒక పక్క ఆంట్రప్రెన్యూర్ని ప్రమోట్ చేస్తూనే ఇంకొక పక్క ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకప్పుడు ఐటీ అన్నాను 95లో, 2025లో ఏఐ అంటున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నా. ఈరోజు మీ ఫోన్ తెరిచి చాట్ బాట్లు అడిగితే నన్ను గురించి మొత్తం మీకు చెప్తుంది. అది హిస్టరీ అంతా చూసుకొని ఏ సమాచారం కావాలని ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీరు నిర్ణయాలు చేయక మునుపు మీకు ఏది కావాలన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తుంది. మన యువత కూడా ఆలోచించుకోవాలి. యూజ్ కేసెస్ మీరు తయారు చేయాలి. తద్వారా మీకు ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. ఇది అసాధ్యం కాదు. ఈరోజు ఇక్కడే అనౌన్స్ చేశాను, ఒక సంవత్సరంలో మా ఆడబిడ్డల్ని 1,00,000 మందిని ఆంట్రప్రెన్యూర్స్ గా తయారు చేసే బాధ్యత నాది. దీనికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చాం, అది కూడా అమలు చేస్తాం. నెలవారీగా సమీక్ష చేస్తాం. మళ్ళా సంవత్సరం తర్వాత ఈ 1,00,000 మంది ఎంతవరకు పైకి వచ్చారో చూస్తాం. ఆడబిడ్డలకు ఇంకోటి ఇచ్చాను, మగవాళ్ళందరికీ 20% ఇన్సెంటివ్ అయితే మీరు పెట్టుబడి పెట్టే పెట్టుబడిలో 45% డబ్బులు ఇచ్చే పరిస్థితి, సబ్సిడీ ఇచ్చే పరిస్థితి నాది. మగవాళ్ళ కంటే 25% ఆడబిడ్డలకు ఎక్కువ ఇస్తాను. అది అగ్రవర్ణాలు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరిలో కూడా 45% ఇస్తాం. మీరు పైకి రావడానికి ఇవన్నీ ఆలోచిస్తున్నా, మార్కెట్ ఏర్పాటు చేస్తా, నైపుణ్యం నేర్పిస్తా. ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఆఫ్లైన్ ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలు. జీవితం అనేది అనునిత్యం నేర్చుకోవాలి. నాకు అనుభవం ఉంది. 15 ఏళ్ళు సీఎంని, 45 ఏళ్ళు ఎమ్మెల్యేని. అన్నీ నాకు తెలిసనే గర్వం నాకుంటే అక్కడి నుంచే పతనం ప్రారంభం అవుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చాను, మీతో మాట్లాడాను, కొత్త విషయాలు నేర్చుకున్నాను, ముఖ్యమంత్రిగా అమలు చేస్తా. అది నా ప్రవర్తన. ఎందుకంటే లెర్నింగ్ అనేది, నేర్చుకోవడం అనేది జీవితాంతం చేయవలసిన పనిది. ఏ స్థాయిలోనే ఉండండి మీరు, అది నేర్చుకోవాల్సింది. నేర్చుకున్నది మీ జీవితంలో అమలు చేయాల్సింది. తద్వారా
మీరు అనుకున్న పని ఇంకా బాగా చేసే పరిస్థితి వస్తుంది. రెండో విషయం కూడా మీకు చెప్తున్నాం, నేర్చుకోవడం కూడా రెండు ఉన్నాయి. ఒకటి ఫిజికల్గా వచ్చి నేర్చుకోవడం, రెండోది వర్చువల్గా నేర్చుకోవడం. దానికి స్పెషల్ కోర్సెస్ ఉన్నాయి. ఒక మంచి ఆంటర్ప్రెన్యూర్ కావాలి, ఫైనాన్స్ ఎట్ చేయాలి, మేనేజ్మెంట్ ఎట్ చేయాలి, లేకపోతే మార్కెటింగ్ ఎట్ చేయాలి, లేకుంటే ప్రోడక్ట్ ఎట్ చేయాలి, ఇవన్నిటికీ కోర్సెస్ ఉన్నాయి ఆన్లైన్లోనే. అవి మీరు నేర్చుకోండి, ఒక గంట కూర్చోండి. అవి కూడా ఈరోజు ఒక MOU చేశాం, కాన్స్టిట్యున్సీ వారిగా సెంటర్స్ పెడతాం, మీకు నేర్పిస్తాం. మీరు నేర్చుకోగలిగితే మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మూడో విషయం కూడా మిమ్మల్ని కోరుతున్నాం, ఆన్లైన్ వర్చువల్ కోర్సెస్ కూడా చేయండి. MA టెక్నాలజీ ఇవన్నీ కూడా ఆన్లైన్ కోర్సెస్ వచ్చేసాయి. దానివల్ల మీకు డిగ్రీ కూడా వస్తుంది. డిగ్రీ వస్తే మీకు గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీరు యూనివర్సిటీకే పోయి MAలు చేయక్కర్లా, ఇంట్లో కూర్చొని MA చేయొచ్చు. రెండోది చిన్నప్పుడే చదువుకోక్కర్లా, పెద్దయినా కూడా చదువుకోవచ్చు. చాలామంది నేను చూశాను, పెళ్ళయిన తర్వాత 4-5 డిగ్రీలు చేసిన ఆడబిడ్డలు చూశాను. ఇది నిరంతరం మీరు చేయాల్సిన కార్యక్రమం. దీనివల్ల చాలా లాభాలు వస్తాయి. ఈ మధ్య నేను వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. ఐడియా ఉందా మీకు? వాట్సాప్ గవర్నెన్స్ ఐడియా ఉండదు, చేలిపైకి ఎత్తండి. ఇంకా చాలామందికి తెలియదు. ఒకప్పుడు మీరు ఏ పనున్నా MRO దగ్గరికి పోయేవాళ్ళు, లేకుంటే ఆఫీసుకు పోయేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి పోయే పని లేదు. మీ ఫోన్ తీసుకొని, వాట్సాప్ తీసుకొని, అందులో ఒక నెంబర్ పెట్టాం, ఆ నెంబర్ కొట్టి హాయ్ అంటే నీకేం కావాలని అడుగుతుంది. ఏ పని కావాలన్నా ఆ పని చెప్తే చేసి మళ్ళా మీకు చెప్తుంది. మీరు దేవుడి దగ్గరికి పోవాలి, రిజర్వేషన్ కావాలి, లేకుంటే అర్చనలు చేయాలి, రిజర్వేషన్లు కావాలి, ఆర్టీసీ బస్సు కావాలి, అన్నీ కూడా పనులు అయిపోతాయి. మీ పిల్లలకు ఒకసారి బర్త్ సర్టిఫికేట్ కానీ, మీకు డెత్ సర్టిఫికేట్ కానీ, నేటివిటీ కానీ, ఇలాంటివన్నీ కూడా 200 సర్వీసులు ఆన్లైన్లో పెట్టాం. రాబోయే రోజుల్లో 1000 సర్వీసులు పెడుతున్నాం. తద్వారా మీరు ఎవ్వరి దగ్గర పోకుండా మీ చేతిలో మీ ప్రభుత్వం ఉంటుంది. హాయ్ అంటే నేను పలకతా, మీ పని అంతా చేసి మళ్ళీ మీకు సమాధానం చెప్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి. యా, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐఎమ్ పూర్ణిమ అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఒంగోల్. మీరు టెక్నాలజీ గురించి చాలా ఎక్కడున్నావు? ఇక్కడ ఓకే అమ్మా, క్యారీ ఆన్. సార్, మీరు టెక్నాలజీ గురించి చాలా ఆలోచిస్తారు, ఇంకా చాలా చెప్తూ ఉంటారు కదా. అదే విధంగా టెక్నాలజీ ఉమెన్ ఇన్కమ్ లో ఎలా ఉపయోగపడుతుంది అండ్ ఎంత ఉపయోగపడుతుంది? టెక్నాలజీ ఉమెన్ ఇన్కమ్ లో ఎవ్రీథింగ్ ఇస్ టెక్నాలజీ అమ్మా. టెక్నాలజీ లేకపోతే ఎవరికి లేదు ఇంకా. ఎందుకంటున్నానంటే ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే అందరూ నన్ను ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ తిండి పెడుతుందా, సెల్ ఫోన్ ఆదాయం తెస్తుందని. నేను అడుగుతాను, అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, భర్తకు కూడా ఉన్నాయి కదా, కొడుకు కూడా ఉంది కదా సెల్ ఫోను. అంటే ఇప్పుడు ఎట్లొచ్చారంటే భార్య లేకపోతే కొంత సమయం భర్త ఉండగలుగుతున్నాడు, భర్త లేకపోయినా కొంత సమయం భార్య గడపగలుగుతుంది ఏదో పని పెట్టుకొని. ఫోన్ లేకపోతే మాత్రం ఇద్దరికి పిచ్చి పడుతుంది. అవునా కాదా అని అడుగుతున్నా. అంటే ఏంటి టెక్నాలజీ? సెల్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా తయారైంది మీకు. కానీ సెల్ ఫోన్ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అట్లా కాకుండా చిన్నపిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చేస్తే అక్కడి నుంచి యూట్యూబ్లకు వెళ్ళిపోతే ఏవంటే అవి చూస్తే పిచ్చి పడుతుంది, చెడిపోయే అవకాశాలు వస్తాయి. కాబట్టి మనం కూడా ఎక్కువ సమయం సెల్ ఫోన్లు పెట్టుకొని యూట్యూబ్కి వెళ్ళిపోయి ఏదంటే అది చూసి లేనిపోని టెన్షన్ తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. కానీ సెల్ ఫోన్ వల్ల, టెక్నాలజీ వల్ల
ఏ పని కావాలన్నా సుజావుగా జరిగే పరిస్థితి వస్తుంది. మీరు ఒక వస్తువును తయారు చేస్తారు, ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ ఉంది, అందులో పెడతారు. పెడితే ఆటోమేటిక్గా బుక్ అవుతుంది, డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తారు, ఆ డబ్బులు మీకు వస్తుంది, చూసిన తర్వాత మీరు డిస్పాచ్ చేసే అవకాశం వస్తుంది. ఇలాంటివి అనేక రకాలుగా రాబోయే రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీలో టెక్నాలజీ అనేది ఒక భాగం. ఈరోజు మీరు చూస్తున్నారు వ్యవసాయం, డ్రోన్స్ వచ్చేసాయి. ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు తెగుళ్ళు వచ్చినప్పుడు మనకు తెలియదు, పంట పోయేది. ఒకవేళ కొట్టాలంటే 4-5 సార్లు పురుగు మందు కొట్టేవాళ్ళం. దానివల్ల పురుగు మందు ఖర్చు అయ్యేది, ఆదాయం తగ్గిపోయేది. ఈరోజు డ్రోన్ ద్వారా నేరుగా పంపిస్తే ఎక్కడ తెగులుందో చూసి ఆ తెగులుపైనే పురుగు మందు కొట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది, మనం తినే తిండి నాణ్యత పెరుగుతుంది. అంత మునుపైతే మీరు తినే తిండి అంతా కూడా ఈ యొక్క పురుగు మందుల తిండి తిని చాలా వరకు క్యాన్సర్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ విషయం కూడా చాలా ముఖ్యం. పంజాబ్ రాష్ట్రం ఐడియా ఉందా మీకు? మన దేశంలో ఒక రాష్ట్రం ఉంది పంజాబ్. ఐడియా ఉంది తల్లి మీకు? ఐడియా ఉందంటే చేలి పైకెత్తండి. ఓకే, పంజాబ్ రాష్ట్రం ఎక్కువ వరి పండించేవాళ్ళు, ఎక్కువ గోధుమలు పండించేవాళ్ళు. అవి మనకంతా వచ్చేటివి. అలాంటిది ఎందుకంటే వారికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ వేశారు, పెస్టిసైడ్స్ వేశారు, వాళ్ళు అది ఎక్కువ తిన్నారు. ఈరోజు ఢిల్లీకి ఒక్కొక్క రోజు ఒక ట్రైన్ వస్తుంది. పంజాబ్ నుంచి ఢిల్లీకి క్యాన్సర్ పేషెంట్స్తో ఒక ట్రైన్ వస్తుంది ప్రత్యేకంగా. ఒకప్పుడు ఢిల్లీకి బీహార్ నుంచి ఒక ట్రైన్ వచ్చేది. ఎందుకంటే లేబర్ కోసం తెల్లవారితో ట్రైన్లో వచ్చి సాయంత్రం తిరిగి ఊర్లకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పంజాబ్ నుంచి ఒక ట్రైన్ దీనికోసం వస్తుంది. అంటే ఆ పురుగు మందు కొట్టిన తిండి తిని క్యాన్సర్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు తినే తిండి పైన కూడా శ్రద్ధ పెట్టాలి. మనం 4 రోజులు ఉండాలంటే మనం కూడా ఏం తింటున్నామో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తినే ఒకప్పుడు నేను చూసేవాడిని చిన్నప్పుడు, ఇంటికి కావలసిన అన్నీ కూడా మనమే పండించుకునేవాళ్ళం. మా ఇంటికి కావాల్సిన కూరగాయలు కానీ, పప్పు కానీ, వరి కానీ ఇవన్నీ వేరేగా పండించి అవే తినేవాళ్ళం. ఇప్పుడంతా మారిపోయింది, అందుకే హాస్పిటల్స్ ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి మీరు ఆ విషయం గుర్తుపెట్టి, టెక్నాలజీ అనేది ఇంక తప్పదు, అన్నిటికీ టెక్నాలజీ ఉంటుంది. అబ్సల్యూట్లీ సార్. సాధారణంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. మీరు ఎవరికి 100% మార్కులు వేయరు అని అంటుంటారు. అంటే ఇంకా బాగా చేయాలి, ఇంకా పర్ఫామ్ బాగా చేయాలి, పుష్ యువర్ లిమిట్స్ అని ఎంకరేజ్ చేస్తుంటారు. సో మేడం భువనేశ్వరి గారు అటు హెరిటేజ్ ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజ్ చేస్తున్నారు. మేడంకి ఎన్ని మార్కులు వేస్తారు? అలాగే ట్రస్ట్ ద్వారా ఎంతో మంది, వేల మందికి చదువు అందిస్తున్నారు, దానికి ఎన్ని మార్కులు వేస్తారు? ఇప్పుడు నేను ఏకర్లేదు, ప్రజలే వేస్తారు. ఆవిడ దగ్గర సేవలు పొందేవాళ్ళు స్టేక్ హోల్డర్సే మార్కులు వేస్తారు. నేను వేయాల్సిన పని లేదు, ఆ స్థాయికి ఎదిగారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచించబోతున్నారు. హెరిటేజ్లో చేయాల్సింది చేశారు, ఇప్పుడు ట్రస్ట్లో చేస్తున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ హర్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ హర్. వండర్ఫుల్. వన్ మోర్ క్వశ్చన్ సార్. చెప్పమ్మా, మీ పేరు చెప్పండి. ఓకే, నమస్తే సార్, నా పేరు గుళ్ళాపల్లి సుజాత. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు తయారు చేస్తున్నాను సార్. నేను పెదారికట్ల విలేజ్లో, కొనకనమట్ల మండలం పెదారికట్ల విలేజ్లో 50 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సార్. ఎక్కడున్నా మనం? ఓకే అమ్మా, అక్కడ కరీ అమ్మా. దేశము రాష్ట్రము దూసుకుపోతున్న టైంలో మా పశ్చిమ ప్రకాశంలో త్రాగునీటి కోసము, సాగునీటి కోసము చాలా కష్టపడుతున్నాం సార్. పశువులకి నీళ్లు అందించలేని దుస్థితిలో ఉంది. ఈ సమస్యకు మీరు ఎట్లా తీరుస్తారు? వెలిగొండ ప్రాజెక్టు మాకు ఎప్పుడు వస్తుంది, అందుతుంది, నీళ్ళు అందుతుంది అని అడుగుతున్నాను సార్. ఏంటమ్మా, అయిపోయింది కదమ్మా వెలిగొండ? మాకు నీళ్ళు అందలేదు సార్ ఇంకా.
కాదమ్మా, మొన్నే వచ్చాడు కదా మాజీ ముఖ్యమంత్రి, వచ్చి ఇనాగ్రేట్ చేశారని చెప్పాడు కదా, చెప్పాడు లేదా? ఇంకా రాలేదు సార్, నీళ్లు లేకుండా చాలా కష్టం. కాదమ్మా, ఈ ఊరికి వచ్చాడు కదా, జ్ఞాపకం ఉందా నీకు? సార్ అంటే నీళ్లు రాలేదు సార్ మాకు. కాదమ్మా, నీకు జ్ఞాపకం ఉందా లేదా? ఉంది సార్. ఏం జ్ఞాపకం ఉంది? వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు కానీ కాదమ్మా, ఇనాగ్రేట్ చేశాడు కదా, ఇనాగరేషన్ అయ్యింది సార్. నీళ్లు కూడా తెచ్చానని చెప్పాడు కదా. రాలేదు సార్, ఒట్టి మాటలేదు సార్. కాదమ్మా, నేను ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను. లేదు సార్, నీళ్లు రాలే. ఏమ్మా, నీళ్లు వచ్చాయి అక్కడికి? నీళ్లు రాలేదని తేలి పైకెత్తండి. ఏంటమ్మా, అయితే ఆయన చెప్పిందంతా ఒట్టి మాటలేనా? ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? నీళ్లు ఇవ్వకుండా నీళ్లు ఇచ్చానని చెప్పేవాళ్ళని ఏం చేయాలమ్మా? నేనే ప్రారంభించాను, ఫౌండేషన్ వేశాను, మీకు జ్ఞాపకం ఉందా? 96, 97లో ఈ ప్రాంతానికి వస్తే అందరూ నన్ను వచ్చి అడిగారు, సార్ మాకంతా కూడా వెలుగొండ ప్రాజెక్ట్ ఇవ్వండి, శ్రీశైలం నుంచి నీళ్లు దండి, ఒకవేళ నీళ్లు లేకపోయినా 4-5 ఏళ్లకు ఒకసారి మీరు ఒక్క తడిగాని ఇవ్వగలిగితే, ఒక్కసారి నీళ్లు తెస్తే మాకు ఈ కరువు పోతుందని అప్పట్లో అడిగారు. నేనే ఫౌండేషన్ వేశాను. అది కూడా అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. మొన్న వచ్చిన ఆయన అయితే ఆయనే వేసినట్టు చెప్పాడు, వాళ్ళ నాన్న వేసినట్టు చెప్పాడు. కాదు, నేనే ఫౌండేషన్ వేసా, మళ్ళీ నేనే ప్రారంభం చేసి నిజమైన నీళ్లు మీకు ఇస్తా. మామూలు ఒట్టొట్టి డ్రామాల నీళ్లు కాదు. నీళ్లు తెచ్చే బాధ్యత తీసుకుంటా, వార్ ఫుట్టింగ్ మీద చేస్తా. ఈ ప్రాంతం మోస్ట్ బ్యాక్వర్డ్, ఇది చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు తీసుకొచ్చే బాధ్యత, నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను. నీళ్లుంటే సంపద వస్తుంది, నీళ్లుంటే అక్కడుండే డైనమిజమే వేరేగా ఉంటుంది. నీళ్లు ఒక భద్రత. అందుకే 2 విధాలుగా ఆలోచిస్తున్నాను. ఎలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం, అక్కడి నుంచి శ్రీశైలం నుంచి నీళ్లు తేవడం. ఓసారి శ్రీశైలానికి కూడా నీళ్లు రాకపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొత్తగా ఒక ఆలోచన చేశాను. గోదావరిలో మిగులు జలాలు సముద్రానికి పోతున్నాయి, ఆ నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అంటే పోలవరం నుంచి బనకచెర్ల, మొదటి విడత పోలవరం నుంచి కృష్ణాకు వస్తాయి, కృష్ణా నుంచి బొల్లాపల్లికి నాగార్ సార్ కుడి కాలువ దగ్గరికి వస్తాయి, అక్కడి నుంచి నేరుగా వెలుగొండ కాలువకు వస్తాయి, ఈ ప్రాజెక్టుకు వస్తాయి. ఇక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్కి వెళ్ళి బనకచెర్లకు వెళ్తాయి. కాబట్టి మీకు 2 సోర్సెస్లో వస్తాయి. భవిష్యత్తులో గోదావరి నీళ్లు వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఈ జిల్లాలకు, ఈ తాలూకాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క గోదావరి నీళ్లు, ఇంకో పక్క కృష్ణా నీళ్లు కూడా తాగిస్తాం. 2 కూడా అనుసంధానం చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామల చేస్తాం. మీకు ఆ నీళ్లు ఇప్పిస్తాం, అవి వస్తుంది. ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తాను. నీళ్లు తేవడమే కాదు, అసలు ప్రాజెక్టు పూర్తి కావాలి. ఇక్కడ చాలామంది ల్యాండ్ ఎక్విజిషన్లో భూములు పోగొట్టుకుని ఉన్నారు, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. అదే మరి R&R ఇవ్వాలి. అవన్నీ కూడా చేసే బాధ్యత తీసుకుని ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆడబిడ్డ నన్ను అడిగింది కానీ ఇంటింటికి పోయి చెప్పాలి, మిమ్మల్ని మోసం చేయడం మంచిది కాదు. నేను వాస్తవం చెప్తున్నాను. చేయకపోతే సమయం పడుతుందని చెప్పాలి తప్ప మేము చేసేస్తున్నానని చెప్పి, చేశానని చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టడం అనేది చాలా తప్పుడు విధానం ఇది. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి మీరు, ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది. వన్ లాస్ట్ క్వశ్చన్, సమయాభావం వల్ల ఇంకా మనకి సత్కారాలు కూడా ఉన్నాయి సార్.
లాస్ట్ క్వశ్చన్ అమ్మా, చెప్పాలి, మీ పేరు చెప్పాలి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, దిస్ ఈస్ యశస్వి, MBA సెకండ్ ఇయర్ ఫ్రమ్ క్విజ్ కాలేజ్. సార్, నేను మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, అలాగే ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రీవియస్గా నేను ఏ న్యూస్ ఛానల్స్ విన్నా అన్నిట్లో బూతులు తిట్లు ఎక్కువ అయ్యాయి సార్. ఎప్పుడైతే మీరు సీఎంగా రాజకీయాల్లోకి వచ్చారో బూతులు తిట్లు అనేవి చాలా తగ్గాయి సార్. వీఆర్ థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ వచ్చేసి, మహిళల గౌరవ రక్షణ విషయంలో మీరు అనుకున్నది చేయగలుగుతున్నారా? మా రక్షణకు మీరు ఎలాంటి భరోసాని ఇస్తారు సార్? చాలా సంతోషం, ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచి క్వశ్చన్ అడిగావు. ఒకటి మాత్రం గట్టిగా చెప్తున్నా, బూతులు మాత్రం కంట్రోల్ చేశాను. టీవీల్లో బూతులు లేవు, అసెంబ్లీలో బూతులు లేవు, సోషల్ మీడియాలో బూతులు లేవు. ఎవడైనా బూతులు మాట్లాడితే మాత్రం మీరు ఉండవలసిన ప్లేస్ మీ ఊరు కాదు, ఉండాల్సింది ఎక్కడుండాలో చూపించే బాధ్యత తీసుకుంటాం. ఎవడు చేసినా వదిలిపెట్టడం, అది కంట్రోల్ చేసాం. ఒప్పుకుంటారా? ఏమ్మా బూతులు లేవు కదా? నేను బూతులు తిడుతున్నానా ఇప్పుడు? మా వాళ్ళు తిడుతున్నారా బూతులు? రాజకీయాల్లో బూతులు ఉన్నాయా? లేవని వాడు చేలిపైకెత్తండి. మీకు మంచిగా అనిపిస్తా ఉందా? అనిపిస్తే గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ఇది కావాల్సింది. సమాజంలో సభ్యత ఉండాలి. మన పిల్లలకు మనం నేర్పించేది సభ్యత. ఆ సభ్యత లేనప్పుడు బూతులు తిట్టుకుంటే చాలా భావితరాలు కూడా నాశనం అయిపోయే పరిస్థితికి వస్తారు. రెండో విషయం మీరు అడిగారు, ఒక విషయం, ఇది కూడా చాలా ముఖ్యం మనందరికీ. ఆ విషయం ఏంటంటే ఆడబిడ్డల భద్రత. గడిచిన 5 సంవత్సరాల్లో మీకు జరిగింది ఒక్కసారి ఆలోచిస్తే, ఒక గంజాయి అనేది రాష్ట్రంలో ఒక పంట అయిపోయింది. ఎక్కడికక్కడ గంజాయి తయారు చేయడం, ఆ గంజాయిని ఎగుమతి చేయడం, వేరే ప్రాంతాలకు పంపించడం, ఇక్కడ కూడా గంజాయి ఎక్కడ పోయినా స్కూల్లో కాలేజీల్లో ఏ సెంటర్లో చూసినా గంజాయి ఉండడం. నేను ఎన్నికల్లో మీ అందరికీ ఒక మాట చెప్పాను, నేను అన్ని పనులు కష్టపడి చేయగలుగుతాను, కానీ గంజాయికి అలవాటు పడిన వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. ఆ గంజాయి కానీ తీసుకోకపోతే ఉండలేరు, పిచ్చి పడుతుంది వాడికి. ఒక తాగుబోతుకి సాయంత్రం అయితే తాకపోతే ఉండలేడు. అలాంటిది గంజాయి అయితే ఇంకా చాలా వరకు నర్వస్ కూడా హిస్టేరిక్ అయిపోతాయి. అలాంటి విషయం కూడా మీకు చెప్పాను నేను. గంజాయి కానీ డ్రగ్స్ కానీ రెంటికి అలవాటు పడ్డారు మన రాష్ట్రంలో. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను ఒక ప్రత్యేకమైన వ్యవస్థ తీసుకొచ్చాను, ఈగలనే వ్యవస్థ తీసుకొచ్చాను. గూగుల్ మ్యాప్లో చూస్తున్నాను, ఎక్కడ గంజాయి పంట ఉందో చూసి దాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళా డ్రోన్లు పంపించి ఎక్కడ ఎగ్జాక్ట్ స్పాట్ ఉందో అక్కడ చూసి పంట వచ్చే లోపలనే దాన్ని నాశనం చేస్తున్నాం. వాళ్ళను కూడా గట్టిగా శిక్షిస్తున్నా. పూర్తిగా పోయిందంటే నేను చెప్పను, మీ సహకారం కూడా నాకు కావాలి. ఇంకా చాలా ఎఫర్ట్ పెట్టాలి. అలవాటు పడినటువంటి వ్యక్తి తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ బండి ఇస్తున్న డబ్బులు వస్తాయి. అలాంటప్పుడు ఏం చేస్తాడు? నేను ఎంత గట్టిగా ఉన్నా పండిస్తున్నాడు, దొంగతనంగా అమ్ముతున్నాడు. ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేశారు రహస్యంగా. ఒకడు తయారు చేస్తాడు, ఒకడు కొంటాడు, ఒకడు రవాణా చేస్తాడు, ఒకడు రిసీవ్ చేసుకుంటాడు. అన్నీ కూడా కోడ్ భాషలు వెళ్ళిపోతూ ఉంటాయి టెక్నాలజీలో, ఎవరికి అర్థం కాని భాష. దీనివల్ల బ్రేక్ చేసుకుంటా వస్తున్నాం. అందుకే ఇంకో పక్క డ్రగ్స్ కూడా కంట్రోల్ చేస్తున్నాం. మూడో విషయం చెప్తున్నాం, కొంతమంది ఆడబిడ్డలంటే చాలా ఈజీగా తీసుకుంటున్నారు, ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. నేను ఒకటే వాళ్ళందరికీ చెప్పేది, నువ్వు మత్తులో చేసిన, గంజాయి మత్తులో చేసిన
నీ వెన్నెముకలో భయం ఉండేట్టుగా చేసే బాధ్యత నాది. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఆడబిడ్డల్ని వేధించే వ్యక్తులు, ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేసే వ్యక్తులు, ఈరోజే ఒక యాప్ కూడా తీసుకొచ్చాం. ఆ యాప్ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఆ యాప్ పేరు కూడా మనం పెట్టింది శక్తి. శక్తి అనే యాప్ పెట్టాం. మీరు ఒక్క మెసేజ్ ఇస్తే 8 నిమిషాల్లో 7 నిమిషాల్లో ఎక్కడున్నా ఎత్తుక్కుంటా వచ్చే బాధ్యత కూడా పెట్టాం. దీంతోనే ఆపనం. ఎవరైనా సరే ఇష్టానుసారంగా చేస్తే వాళ్ళ జీవితంలో అదే చివరి రోజు చేసే పరిస్థితి వస్తుంది. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈ మహిళా దినోత్సవం పవిత్రమైన దినోత్సవం. నా ఆడబిడ్డలకు ఇచ్చే భరోసా ఇది. మీరు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి రావాలి. సమాజంలో మీ గౌరవం పెరగాలి. పెరగాలంటే మనం కూడా గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను చేయాల్సిన పని నేను చేస్తాను. కానీ మిమ్మల్ని అడుగుతున్నా, అధైర్యపడద్దండి, భయపడద్దండి. ఎవడైనా ఇలాంటి వ్యక్తులుంటే, ఆటకాయలుంటే వాళ్ళందరినీ బంధుత్వమో కులమో మతమో చూడొద్దండి. వాళ్ళు స్త్రీ శక్తికి వ్యతిరేకులు. అలాంటి వ్యక్తుల్ని మాత్రం సమాజం నుంచి వెలివేసే బాధ్యత మీది. దొరికితే ఏం చేస్తారో మీరు చేసి పోలీసులు పట్టించండి. నేను ఆ మాట కూడా వాడుతున్నా. భయం అనేది ఉండాలి, భక్తి అనేది ఉండాలి. ఈ రెండూ లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను కూడా ఒకప్పుడు మీరు చూసుంటారు, ఇక్కడ గుంటూరులో ఒకసారి ఈ మారిగా జరిగింది. ఒక ఆడబిడ్డ పైన 20 టీములు వేశాను. 3 రోజుల్లో పట్టుకురమ్మన్నాను. దీనికి భయపడిపోయి ఊరేసుకొని చనిపోయాడు. చచ్చిపోతే మంచిదే అయింది అనుకున్నా. ఎందుకంటే ఆడబిడ్డల్ని చెరబట్టిన వాడు ఎవడో మంచివాడు కాదు. అలాంటి ఉద్దేశాలే మంచిది కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈరోజు మీకు హామీ ఇస్తున్నా, ఒక అన్నగా ఒక తమ్ముడుగా మీ భద్రతకు భరోసా నాది. అలాంటి వ్యక్తుల పట్ల ఒకటే చెప్తున్నా, మళ్ళీ వదిలిపెట్టను. వెన్నెముకలో భయం ఉండేట్టుగా ట్రీట్ చేస్తాం. అది చేసే బాధ్యత నాది. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి మైక్ కావాలి? ఓన్లీ వన్ వారికి ఇవ్వండి. ఆ పిల్లలకు ఒకరికి ఇవ్వండి. వారికి, ఇక్కడ ఉండే వారికి. ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోయారా? కల్చర్ ప్రోగ్రాంలో వెళ్ళిపోయారా? ఉన్నారా? కల్చర్ ప్రోగ్రాం వెళ్ళారు. కూర్చోవాలమ్మా, కూర్చోవాలి. సిట్ డౌన్. మైక్ ఇచ్చారా? ఒక మైక్ ఇవ్వండి. ఆడబిడ్డలకి ఇవ్వండి. 5-6 మందిలో ఒకరికి. గర్ల్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎక్కడమ్మా? నువ్వు ఎక్కడమ్మా? సార్ ఇక్కడ. సార్ ఎక్కడ? సార్ యాప్రోన్ వేసుకోండి. నీకు ఇచ్చారమ్మా మైక్. నేను వీళ్ళకిమ్మంటే చెప్పేసి మరి చెప్పేసి మైక్ వాళ్ళకి పంపించి. నా పేరు తరళి సార్. నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో 4th ఇయర్ MBBS చదువుతున్నాను సార్. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక స్టేట్ సీఎంగా ఉంటూ మీకు ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎన్నో రకాల ఒత్తిళ్ళు ఉంటాయి. అయినా కానీ మీ ఫేస్లో ఎప్పుడు ప్రశాంతత అనేది ఉంటుంది. ఇంకా మీరు హెల్త్ని బాగా మెయింటైన్ చేస్తూ వస్తారు. మీ సీక్రెట్స్, మీ టిప్స్ ఈరోజు మా యూత్తో షేర్ చేయమని అడుగుతున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నీకంటే యాక్టివ్గా ఉన్నానమ్మా నేను. నువ్వు స్టూడెంట్గా ఉన్నావు. నేను నిద్ర లేసినప్పటి నుంచి పడుకునే వరకు పనిచేస్తూనే ఉంటా. ఇప్పుడు యువత ఉంది, కొంతమంది ఇక్కడ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మీకంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటా దూరదృష్టితో. నాకు కోరికలు ఉన్నాయి. ఆ కోరిక ఏంటంటే, నేను చేసే పని వల్ల
తెలుగు జాతి బాగుపడాలనేది నా ప్రగాఢమైన కోరిక. ప్రతినిత్యం ప్రతి ఆలోచన, నా ఆలోచన అంతా అది కూడా నా స్వార్థం. ఎందుకంటే నాకు మంచి పేరు రావాలి. ఎందుకంటే మంచి పేరు రావాలంటే మంచి పనులు చేయాలి, మంచి పనులు చేస్తూనే ఉండాలి. లేకపోతే మీరు మళ్ళీ మర్చిపోతారు. ఒకవేళ అన్ని పనులు చేసి ఒకటి చేయకపోతే ఇవన్నీ చేశాడు ఇది మాత్రం చేయలేదని చెప్పి మళ్ళా తిడతారు నన్ను. కాబట్టి మీ దగ్గర మంచివాడిని తెప్పించుకోవడానికి నేను అనునిత్యం పనిచేస్తున్నాను. కానీ మా ఆడబిడ్డ అడిగినట్టు, డాక్టర్ అడిగినట్టు మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం తినే తిండి, మనం చేసే ఆలోచన చాలా ముఖ్యం. మన ఆలోచనలు కానీ కరెక్ట్గా ఉంటే మీ ఆరోగ్యం కూడా కరెక్ట్గా ఉంటుంది. మీ ఆలోచనలు తప్పుడు ఆలోచనలు ఉంటే అక్కడి నుంచి ఆ ఆలోచనలు తప్పుడు పనులకు వెళ్తాయి. అక్కడి నుంచి తప్పుడు పనులు చేస్తే మీకు తెలియకుండా మీలో టెన్షన్ వస్తూనే ఉంటుంది. రాత్రులు నిద్ర రాదు. మన పాపాలే మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అందుకే నా జీవితంలో మీరు చూస్తే నేను పడుకున్న 2 నిమిషాలు నిద్రపోతాను. ఎంత కష్టపడినా పడుకున్న 2 నిమిషాలు నిద్రపోతాను. మళ్ళీ అల్లారం మోగితే తప్ప నిద్ర లేను. అది నా జీవితంలో మొదటి అడ్వాంటేజ్. దానికి కారణం ఒక నమ్మకం. నన్ను అరెస్ట్ చేసినప్పుడు మీరు చూశారు, 53 రోజుల్లో రాష్ట్రంలోనే కాకుండా దేశంలో దగ్గర 60-70 దేశాలలో నా కోసం 53 రోజులు పోరాడారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నేను చేసిన పని మంచిదని, నాకు జరిగిన అన్యాయానికి నిరసన మీరందరూ తయారు చేశారంటే అది చూసిన తర్వాత నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. రెండోది, మీరు తినే తిండి. మీకు బిగ్గెస్ట్ శత్రువు మీ నాలుక. ఆ నాలుకను కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం ఇంకా మనం ప్రతిరోజు హాస్పిటలే. ఇంకా హాస్పిటల్కి అలవాటు అయిన తర్వాత మీరు ఇంటి దగ్గర ఉండలేరు. ఎందుకంటే కంపల్సరీగా వెళ్ళాల్సి వస్తుంది. అక్కడి నుంచి మెడికేషన్ కూడా మందులు తింటా ఉంటే అవసరం కొద్ది మందు తప్పదు. కానీ మందులకు అలవాటు అయిపోతే మాత్రం ఇంకా అక్కడి నుంచి బాడీలో కూడా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత బాడీకి అవసరమైన ఫుడ్డే తినాలి. శరీరానికి మంచి స్వీట్స్ తింటే చాలా టేస్ట్ ఉంటుంది, ఆనందం కూడా ఉంటుంది. ఇమ్మీడియట్ షుగర్ వస్తుంది. షుగర్ వస్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక ట్యాబ్లెట్స్తో స్టార్ట్ చేస్తాం, అక్కడి నుంచి ఇన్సులిన్స్ పోవాల్సి వస్తుంది. అదే మరి షుగర్ ఉండే వాళ్ళకి అదర్ జబ్బులు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. 1-2 కాదు, అన్నీ వస్తాయి మళ్ళా స్లోగా. ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు మనం కూడా ఆలోచించుకోవాల్సింది, మనం తినే తిండి మెడిసిన్ మారిగా ఉండాలి. నేను అందుకే ఒక మాట అంటాను, కిచెన్ ఈజ్ ఏ ఫార్మసీ. అంటే మీ మందులు తయారు చేసే ఔషధశాల. ఏం తినాలనో దాంట్లో ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ కొద్దిగానే ఉండాలి. ఎక్కువ తింటే మళ్ళీ షుగర్ వస్తుంది. ఫ్యాట్ కూడా ఎక్కువ తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మినరల్స్ కావాలి, మిక్సర్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా బ్యాలెన్స్ చేసి తింటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. 3 నెలలకు ఒకసారి హెల్త్ బ్లడ్ తీసుకొని శాంపుల్స్ కూడా టెస్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసుకొని ఏం తినాలో తినే పరిస్థితి వస్తుంది. తినే తిండి కూడా టైంలో తినడం నాకు కూడా ఒకసారి కుదరదు. మీటింగ్లకు వస్తాం, గెస్ట్లు వస్తూ ఉంటారు, విజిటర్స్ ఉంటారు, ఓసారి మిస్ అవుతూ ఉంటాం. కానీ తినే తిండి కూడా టైంకి తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది. నిద్ర, తిండి, మీ ఆలోచన, మీ పని. అప్పుడప్పుడు ఓపిక కాదు, కంపల్సరీగా చేయాలి. ఒక అర్ధగంట నడవండి, లేకపోతే కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. దానివల్ల బాడీ కంట్రోల్లో ఉంటుంది. నేను ఎందుకంటే మనందరం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు ఎక్కువ పని చేయగలుగుతారు.
ఆరోగ్యంగా ఉండే వ్యక్తులకు ఇంకొక అడ్వాంటేజ్ ఉంటుంది, హ్యాపీగా ఉంటాం. బెస్ట్ లివింగ్ అంటే మనం ఉండేది, జీవించేది ఆనందంగా జీవించడానికి, మెరుగైన జీవన ప్రమాణాలతో ఉండడానికి. అట్లా కాకుండా ఆరోగ్యం పోగొట్టుకొని లేనిపోని అవసరపడడం కరెక్ట్ కాదు. నేను అందుకే రాబోయే రోజుల్లో ప్రివెంటివ్ హెల్త్ పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాను. ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి అలవాట్లు నేర్చుకోవాలని అవి నేర్పిద్దాం అనుకుంటున్నాను. విధి లేని పరిస్థితుల్లో హాస్పిటల్కి పోవాలంటే పోవాలి. ఇప్పుడు కొత్తగా కూడా కొన్ని వచ్చాయి. అందరూ హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్లో లేనిపోని సమస్యల కంటే కొన్ని వేరబుల్స్ ఉన్నాయి, అవి పెట్టుకుంటే మన ఆరోగ్యం హాస్పిటల్లో ఉండే డాక్టర్ మానిటర్ చేసే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను, మీరు చూస్తూ ఉంటారు. ఇది పూజలు చేసిన రింగ్ కాదు, ఇది రాత్రుల్లో నిద్రపోయిన తర్వాత తెల్లవారితో నా బాడీ ఎట్లుందో, రెడీగా ఉందా, రెడీనెస్ కానీ స్లీప్ స్కోర్ వస్తుంది. నా నిద్ర ఎన్ని గంటలు పడుకున్నాను, సౌండ్గా పడుకున్నానా, డిస్టర్బెన్స్గా పడుకున్నానా, ఈరోజు నిద్ర సరిపోయిందా, లేదంటే ఇంకొక అర్ధ గంట నిద్రపోవాలనా, అది కూడా చెప్తుంది. ఇది అది కూడా చూస్తాను. ఎనర్జీ ఉందా కూడా, నెక్స్ట్ డేకి ఎంత ఎనర్జీ ఉందో కూడా, అది ఎంత ఎనర్జీ ఉంది, బాడీ ఎంత రెడీగా ఉంది, ఇవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు ప్లానింగ్ ఈజీ అవుతుంది. ఆరోగ్యం, నేను మంచినీళ్ళు కూడా తాగితే ఒకసారి అంటూ ఉంటారు, కావాలంటే రాస్తూ ఉంటారు, కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు. మీరు తాగే నీళ్లు కూడా ముఖ్యం. నా ఆరోగ్యం పోతే 2 రోజులు ఇంట్లో పడుకుంటే ఆ 2 రోజుల వల్ల నేను పని చేయలేను. నేను పని చేయకపోతే నష్టం ఎవరికి? ఈ రాష్ట్రానికే నష్టం. కాబట్టి నేను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడం. అందుకే మీరు చూస్తుంటారు నన్ను, ఎప్పుడన్నా నేను సిక్ అయ్యానా, ఎప్పుడన్నా లీవ్ తీసుకున్నానా చూశారు? ఎప్పుడు విన్నారా మీరు? లేదు కదా. దానికి కారణం ఏంటంటే జాగ్రత్తగా ఉండడం. ఆ జాగ్రత్తగా ఉన్నా నేను మీకు కూడా పిలిపిస్తున్నా, రాష్ట్రంలో ఉన్న అందరికీ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. అది ఎట్లనేది నేర్పించమంటే నేర్పిస్తా. అయితే మీరు కూడా ఫాలో అవుతా ఉంటే మీరు ఫాలో కండి. దానివల్ల మనం బతికున్నంత వరకు ఆనందంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను అందుకే ఒక మాట చెప్పాను, విజన్ 2047లో నేను చెప్పింది, ఇప్పుడు మన తలసరి ఆదాయం 2,68,000. ఒకరికి 10 లక్షలు వస్తుంది, ఒకరికి 50,000 వస్తుంది, ఒకరికి 20,000 వస్తుంది. అందరి ఆదాయం, తలసరి ఆదాయం ఆవరేజ్ తీసుకుంటే 2,68,000. 23 ఏళ్ళలో నేను ఆలోచించేది దీన్ని 58 లక్షలు చేయాలనుకుంటున్నా. 58 లక్షలు. అది చేయాలంటే మీరు అంటారు సాధ్యమా అంటారు, సాధ్యం. టెక్నాలజీ వచ్చింది, నా సంకల్పం అది. అది రావాలంటే ప్రతి సంవత్సరం 15% మీ ఆదాయం పెరగాలి. ఈ సంవత్సరం మీకు వచ్చిన ఆదాయం తలసరి 2,68,000 అయితే దాంట్లో 15% దగ్గర ఒక 30,000 పెరగాలి, 35,000 పెరగాలి. రాబోయే సంవత్సరం 40,000 పెరగాలి, మళ్ళీ 60,000 పెరగాలి. అంటే ఎవ్రీ 5 సంవత్సరాలకి మీ ఆదాయం డబుల్ కావాలి. ఇప్పుడుండే 2,68,000 5 ఏళ్లలో దగ్గర 5 నుంచి 6 లక్షలు కావాలి. ఇది సాధ్యం. అందుకే హెల్తీ అంటే వెల్తీ, ఆదాయం పెంచే మార్గం, ఆరోగ్యంగా సమాజాన్ని నడిపించే మార్గం, ఆనందంగా ఉండే మార్గం నేను ఆలోచిస్తున్నా. సంపద, ఆరోగ్యం, ఆనందం, ఈ 3 నా సిద్ధాంతాలు. కాసేపు నవ్వుకున్నాం ఈరోజు మనం అందరం కూర్చొని. నాకు కూడా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత. ఒక నమ్మకం వచ్చింది. మా ఆడబిడ్డలందరూ నా మాట వింటున్నారు, రాష్ట్రం అంతా వింటున్నారు. కాబట్టి అందరూ ఫాలో అవుతారు. ఇంకా ఎక్కువ పని చేయాలి, మీ రుణం తీర్చుకోవాలనే పట్టుదల పెరుగుతూ ఉంది. దానికి కారణం మీరు చూపించే ఆదరణ అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఇంకా ఇలాగే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. మన పిల్లలకు, ఆడపిల్లలకు ఆ గ్రూప్ లో ఒక లాస్ట్ క్వశ్చన్ అమ్మా, సమయం లేదు మనకి. లాస్ట్ క్వశ్చన్. మై నేమ్ ఇస్ రిషిత సార్. దగ్గర పెట్టుకోమా, దగ్గర.
My name is Rishita. I am studying degree first year BSc Computer Science from Sri Sadhana Degree College. విద్యార్థుల తరపు నుంచి ఓ చిన్న రిక్వెస్ట్ సార్, మన మార్కాపురంలో పీజీ సెంటర్స్ను స్థాపించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఆడపిల్లలు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ పెద్ద చదువులు చదువుకోవాలంటే వేరే ప్రాంతాలకు దూరంగా వెళ్ళి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా భయం లేకుండా ఉంటుంది మన మార్కాపురంలో కానీ స్థాపించినట్లయితే. మీకు డిగ్రీ లేదమ్మా ఇక్కడ? ఉంది సార్, పీజీ సెంటర్స్ సార్. అదే పీజీ సెంటర్ లేదా అంటున్నా ఇక్కడ? లేదు సార్. ఓకే, తప్పకుండా పెడతాం. మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ సార్, మార్కాపురంను జిల్లాగా చేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మన మార్కాపురం ఇంత తెలివి ఎట్లా వచ్చిందమ్మా నీకు? ఎవరికి రాని ఆలోచన నీకెందుకు వచ్చింది? మార్కాపురాన్ని జిల్లా చేసినట్లయితే 150-200 గ్రామాలకు పునాదిగా మార్కాపురమే ఉంది సార్. ఎందుకంటే ఏ చిన్న అవసరం వచ్చినా కానీ మార్కాపురం పట్టణానికే వచ్చి అవసరాలు తీర్చుకోగలుగుతున్నాము. మొన్న ఓటు ఎవరికి వేసావమ్మా? నీకు ఓటు ఉందా లేదా? పోనీ ఓటు ఉందమ్మా? నీకు ఓటు హక్కు ఉందా? లేదు సార్. లేదు, ఓటు లేదు కానీ ఓటు వేయకుండా నువ్వు వచ్చి డిమాండ్ చేశావు. శబాష్. ఓకే అమ్మా, గుడ్. ఆ పాప చెప్పిన దానిపైన నేను ఎన్నికల్లో కూడా చెప్పాను, మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పి నేను హామీ ఇచ్చాను. తప్పకుండా మార్కాపూర్ని జిల్లా కేంద్రంగా తయారు చేస్తాం. దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పుడు పీజీ సెంటర్ ఇవ్వడం కానీ అవన్నీ వస్తాయి. ఆటోమేటిక్గా ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది. ఏంటమ్మా మీ పరిస్థితి చూస్తే నేను రాత్రికి కూడా ఇక్కడి నుంచి పోయే పరిస్థితి లేదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఓన్లీ ఆవిడకి ఇవ్వండి, ఆవిడకి ఒక్కసారి మైక్ ఇవ్వండి. ఆడబిడ్డకి మైక్ ఇక్కడ ఇవ్వండి. ఆవిడకి మైక్ ఎక్కడుంది? మైక్ ఎక్కడుంది? మైక్ అక్కడ పంపించండి. చేయి పైకి ఎత్తమ్మా నువ్వు. ఆవిడికి ఇవ్వాల. ఇంత టైం ఏంటి మైక్ పంపడానికి? ఏంటా నువ్వు కష్టపడిన భలే గట్టిగా తయారయ్యాను. మొనోపలి చేశావు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నమస్కారం సార్. నేను ఆవిడకి ఇస్తాను. పర్లేదు, మావిడే చెప్పాలి. సార్ నమస్తే సార్. నా పేరు, అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు శైలజ. ఎందుకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు? దేనికోసం? మహిళలం కాబట్టి మన అభివృద్ధి మనమే చేసుకుంటా నిలబడుతున్నాం కాబట్టి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది. మగవారితో సమానంగా పైకి రావాలి. మగవారితో సమానంగా పైకి రావాలంటే మనం పోరాటం చేసి పైకి రావాలి, కష్టపడి పైకి రావాలి. అందుకే శుభాకాంక్షలు, ఒక మెసేజ్ కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ తల్లి. చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మేము మెప్మాలో ఆర్పీగా పనిచేస్తున్నాం సార్. మేము విఏఓలుగా, ఈ వెలుగులో వాళ్ళు విఏఓలుగా చేస్తున్నారు, మెప్మాలో మేము ఆర్పీలుగా చేస్తున్నాము. మాకు 8,000 జీతం వస్తుంది సార్. 25 గ్రూపులకు మేము ప్రతినిధులుగా పనిచేస్తున్నాము. అలాగే మీరు పెట్టే ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరడానికి, వాళ్ళ దగ్గర డేటా అంతా సేకరించడానికి అన్నీ మేమే గ్రౌండ్ లెవెల్లో ఉండి వర్క్ చేస్తున్నాము. కానీ మాకు 25 గ్రూపులు ఆన్లైన్ చేస్తేనే 8,000 జీతం పడుతుంది సార్. అలాగే మాకు కొంచెం ఉద్యోగ భద్రత, అలాగే కొంచెం జీతం పెంచి మార్కాపురం పశ్చిమ ప్రకాశానికి వెలుగొండ ఎలా మీరు వాళ్ళకి వరంగా ఇచ్చారో, మా మహిళా దినోత్సవం సందర్భంగా మాకు కూడా జీతాలు పెంచి మా అభివృద్ధికి తోడ్పడతారని చిన్న కోరిక మిమ్మల్ని రిక్వెస్ట్ అడుగుతున్నాం సార్. మా అందరి తరపున, మా అందరి ఆర్పీల తరపున. ఇని తల్లి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులతో అప్పచెప్పిపోయారు. 10 లక్షల కోట్లు అప్పు కట్టాలి, వడ్డీ కట్టాలి, మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, మీ జీతాలు పెంచాలి. అన్నీ కూడా కొంచెం సమయం పడతాయి. నేను అన్ని వర్కౌట్ చేస్తున్నాను.
ఎక్కడ న్యాయంగా ఉంటే అవన్నీ వర్కౌట్ చేసి ఏ సమస్య వచ్చినా సామరస్యంగా ఎట్లా పరిష్కారం చేయాలో ఆలోచిద్దాం. కానీ మీరు కూడా నేను మిమ్మల్ని కోరేది ఆల్ ఆఫ్ ఎ సడన్ కోరికలు పెంచేయద్దండి. పెంచేస్తే నాకు డబ్బులు ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇవ్వడానికి నేను ముందుంటాను. కానీ ఈరోజు ఉండే పరిస్థితి మనం మినిమం సపోర్ట్ నేను చెప్పిన హామీలు కూడా నెరవేర్చాలంటే చాలా కష్టపడుతున్నా. తల్లికి వందనం ఇప్పుడు చెప్పాను. తల్లికి వందనం ఇవ్వడానికి ఎట్లా అప్పు చేయాలనో ఆలోచిస్తున్నాను. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అది కూడా నేను మీరు చెప్పిన మనోభావాలు గుర్తుపెట్టుకుంటాను. ఏం చేయాలో చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ నేను చెప్పిన హామీలు నెరవేర్చుకుంటూ ఒకటి చేసుకుంటా వద్దాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారాలమ్మా. థ్యాంక్ యూ.